अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते श्रीवल्लभासमाश्लिष्टं दशहस्तं गजाननं गणनाथमहं वन्दे सर्वसिद्धिप्रदायकं पञ्चवक्त्रं हनूमन्तं त्रिपञ्चनयनैर्युतं दशभिर्बाहुभिर्युक्तं वन्दे सर्वार्थसिद्धिदं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः सकललोकगुरो पाहि स्वामिन् शिवकल्पतरो अकलसकलतनो गणाध्यक्ष ब्रह्मणस्पते यज्ञपते मंत्रपते याजक संकल्पपते विज्ञानज्ञानपते वेदपते विघ्नपते अज्ञं परिपालय माम् अव्याजकृपादृशा प्रज्ञानस्वरूपेण पतिरसि प्रतिपिण्डाण्डे प्रज्ञानस्वरूपेण पतिरसि प्रतिपिण्डाण्डे अनेकधा भाति विश्वमतो गण उच्यते विनायक एकस्त्वं विश्वपते गणपते अनाद्यन्त ज्येष्ठराज अनाद्यन्त ज्येष्ठराज अखिल कवीनाङ्कवे घनैरूतिभिः सदा मनस्सदनमासीद अनाद्यन्त ज्येष्ठराज अखिल कवीनाङ्कवे घनैरूतिभिः सदा मनस्सदनमासीद सकललोकगुरो पाहि स्वामिन् शिवकल्पतरो अकलसकलतनो गणाध्यक्ष ब्रह्मणस्पते गणाध्यक्ष ब्रह्मणस्पते शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय
శ్రీమహాగణపతయే నమః. శ్రీహనుమతే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నవరాత్ర యజ్ఞ పూర్ణాహుతి సందర్భంగా సర్వకళలతో తేజరిల్లుతున్న సిద్ధలక్ష్మీ సమేత శ్రీ మహాగణపతి స్వామి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ స్వామి సన్నిధిలో స్వామి దయ్యతో చెప్పుకున్న 7 రోజుల ప్రవచనం శ్రీ గణేశ గీత ఇవాళ 8వ రోజు పూర్ణమవుతున్నది. వరేణ్యుడైనటువంటి భక్తునకు, పైగా రాజర్షి అయినటువంటి భక్తునకు గణపతి ఉపాస్యముగా ఉంటూ అనుగ్రహించి అందిస్తున్నటువంటి జ్ఞానమే శ్రీ గణేశ గీత. మొన్నటి రోజున మనం స్వామి విశ్వరూప సందర్శన యోగం ఏదైతే ఉన్నదో దాన్ని వివరించారు. తన విశ్వరూపాన్ని చూపించాడు ఆయన. పైగా దివ్యమైన దృష్టినిచ్చి విశ్వమంతా తనయందు తాను విశ్వమునందు ఉన్నటువంటి తత్వమది. పైగా విశ్వం తనలో భాషిస్తున్న, విశ్వంలో తానున్న, విశ్వ నియామకుడుకున్నప్పటికీ విశ్వాతీతుడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించి, అప్పుడు ఇది అందరూ చూడలేరు నాయన, శాస్త్రవేత్తలైనప్పటికి కూడా దీన్ని దర్శించలేరు. అందుకే చతుర్వేదార్థతత్వజ్ఞా చతుశాస్త్ర విశారదా యజ్ఞదాన తపోనిష్టా నమే రూపం విదంతి. చతుర్వేదముల యందు నిష్ణాతులైన సర్వశాస్త్ర విశారదులైనప్పటికీ యజ్ఞదాన తపస్సులు ఆచరించినప్పటికీ దీన్ని తెలుసుకోలేరు. కేవలం భక్తితో మాత్రమే నేను తెలియబడతాను అంటే నిష్కపటమైనటువంటి అహంకారరహితమైన సర్వసమర్పణాత్మకమైన అనన్య భక్తి, శ్రద్ధాపూర్వకనే భక్తి ఉన్నదో ఆ భక్తికి మాత్రమే సర్వము నేననే జ్ఞానం కలుగుతుంది. ఇది వాక్యం యొక్క సారాంశం. కానీ సర్వము గణపతియే అనేటువంటి భావం, అనుభవం ఎవరికి కలుగుతుందంటే సర్వసమర్పణాత్మకమైన శ్రద్ధారూపమైనటువంటి నిష్కపట భక్తి కలిగిన వారికి లభిస్తుందని తెలియజేస్తూ, మద్భక్త మత్పర సర్వసంగహీనో మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతేషు సమో మామేతి భూభుజ. ఆ అధ్యాయం పూర్తి చేస్తూ ఒక సారమైన వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఎవరికి నాపై మాత్రమే భక్తి ఉన్నదో, ఎవడు మత్పరుడు అంటే తత్పర అన్నట్టుగా మత్పరుడు, ఇక్కడ మత్ అనేటువంటి పరమాత్మ తను చెప్తున్నాడు కనుక పరమాత్మ యందు తత్పరుడే ఎవడుంటాడో సర్వసంగహీన. 3వ లక్షణం. మొదటిగా భక్తుడు కావడం, తత్పరుడి ఉండడం, సర్వసంగములు లేనివాడై ఉండడం, చేసిన ప్రతి కర్మ విహితమైన కర్మ గనక చేయడం, అది సకామంగా కాకుండా విహిత కర్మ కనుక చేస్తూ మదర్థకృత్, అది కూడా పరమాత్మ ప్రీతికై కర్మ చేసేవాడు. మద్భక్త మత్పర సర్వసంగహీన మదర్థకృత్ నిష్క్రోధ సర్వభూతేషు. సర్వప్రాణి కోట్ల పట్ల కూడా క్రోధాది ద్వేషభావములు లేనివాడై ఉన్నటువంటి వాడెవడో, సమబుద్ధి ఎవడుకున్నదో వాడు నన్ను పొందుతాడు. ఇది స్వామి చెప్పినటువంటి మాట. అంటే పరమాత్మను పొందాలంటే ఉండవలసిన లక్షణములు ఇప్పటికి 6 చెప్పాడు. ఒకటి మద్భక్త, 2వది మత్పర, 3వది సర్వసంగహీన, 4వది మదర్థకృత్, 5వది నిష్క్రోధ సర్వభూతేషు, 6వది సమహ. మొత్తం 6 లక్షణాలు ఉన్నటువంటి వాడు నన్ను పొందుతాడు అంటే చక్కగా తెలియజేశాడు. అటువంటి భగవానుడు ఈ విశ్వరూప అధ్యాయం ద్వారా తెలియజేసిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు వరేణ్యుడు. చాలా చక్కటి ప్రశ్న ఇది. అనన్యభావాస్త్వాం సమ్యక్ మూర్తిమంతముపాసతే యోక్షరం పరమవ్యక్తం తయో కస్తే మతోధిక. చాలా చక్కటి ప్రశ్న. నిన్ను మూర్తిమంతునుగా అనన్యభావంతో ఉపాసించేవాడు అంటే భగవంతుని ఒక సాకార రూపముగా అనన్యభావముతో, అంటే ఈయన తప్ప అన్యము లేదు అనేటువంటి తత్పర భావంతో మూర్తిని ఉపాసించేవాడు, అవ్యక్తమైనటువంటి అక్షరుడైనటువంటి పరబ్రహ్మతత్వం ఉపాసించేవాడు. వీరిద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు అధికుడు? నీ అభిప్రాయం ప్రకారం కస్తే మతోధిక తే మత, నీ అభిప్రాయం ప్రకారంగా ఎవడు అధికుడు అంటే మూర్తమైనటువంటి సగుణ బ్రహ్మను ఉపాసించేవాడు నిర్గుణ బ్రహ్మముని తెలుసుకునేవాడు. అందుకే పదములు కూడా ఇంత చక్కగా యోక్షరం పరమవ్యక్తం తయో కస్తే మతోధిక. పరమమైన అవ్యక్తము, అవ్యక్తం అంటే నామరూపాదులుగా వ్యక్తము కానిటువంటి తత్వము, అక్షరం అంటే నాశరహితము, పరమంటే సర్వోత్కృష్టము అయిన అవ్యక్తమును గ్రహించినవాడు లేదా దానిని అనుసంధానం చేసేటువంటి విచారణశీలి. ఇద్దరిలో ఎవరు గొప్పవారు? ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న, చాలామందికి కలిగేది ఈ ప్రశ్న. అసిత్వం సర్వవిత్. దీని సమాధానం నువ్వే చెప్పాలి. ఎందుకంటే పండితులు వారి అభిప్రాయాలు వారు చెప్తారు, అనుభవం వేరు అభిప్రాయం వేరు. అభిప్రాయం శాస్త్రములు చదవగా ఆయనకు యుక్తిగా ఏదనిపించిందో అది చెప్తాడు, మన యుక్తిగా సరిపోతే మనం అంగీకరిస్తాం, అంతే కదా. మన లాజికల్ టెంపర్మెంట్కి నచ్చితే మనం కన్విన్స్ అయితే అది సిద్ధాంతం.
కానీ సత్యం మన లాజికల్ టెంపర్మెంట్ మించి ఉంటుంది. కానీ ఇవాళ నువ్వు కన్విన్స్ కాలేకపోవచ్చు. నీ తర్కబుద్ధి కొన్నాళ్ళు ఎదిగితే అప్పుడు నువ్వు కన్విన్స్ కావచ్చు. కనుక ఈ తర్కబుద్ధులకు పరమాత్మ దొరకడండి. అందుకే చెప్పాలంటే ఎవడు సమర్థుడు అంటే అసిత్వం సర్వవిత్ సాక్షి. నువ్వొచ్చి చెప్పడం అనే భాగ్యం అందరికీ దొరకదు, నాకు దొరికింది. అని సర్వవేత్తవు సాక్షి అయిన వాడువు భూతభావన ఈశ్వర, సర్వ ప్రాణికోట్లకి కారణమైనటువంటి ఈశ్వరుడు. అతస్త్వాం పరిపృచ్ఛామి వదమే కృపయా విభో. అందుకు నిన్ను అడుగుతున్నాను, దయతో చెప్పు. ప్రశ్న గుర్తుంది కదా, దాని స్వామి ఇప్పుడు చెప్తున్నాడు. గజానన ఉవాచ యోమాం మూర్తిధరం భక్త్యా మద్భక్త పరిషేవతే సమే మాన్యో అనన్యభక్తి నియుజ్య హృదయం మయి. ఎవడు మూర్తిధరుడునైన నాయందు భక్తి కలిగి ఉంటాడో, నాయందే హృదయమును నిలిపి సేవిస్తూ ఉంటాడో, వాడు నాకు మిక్కిలి మాన్యుడు. అంటే వాడిని నేను మన్నిస్తాను, ఆదరిస్తానని దీని యొక్క అర్థం. అతడు అనన్యమైన భక్తితో హృదయాన్ని నా యందు పెట్టాడు గనక అతడిని నేను తప్పకుండా ఆదరిస్తాను. ఇక రెండవది చెప్పేవే, అవ్యక్తమనందు మనస్సు నిలిపేవాడు. వాడు ఎలా ఉంటాడంటే ఖగణం స్వవశం కృత్వా అఖిల భూత హితార్థకృత్ ధ్యేయమక్షరమవ్యక్తం సర్వగం కోటగం స్థిరం. ఆ నిర్గుణమైన బ్రహ్మము, అవ్యక్తమైన బ్రహ్మం ఏదైతుందో దాని యందు మనస్సు నిలిపేవాడు. ఖగణం స్వవశం కృత్వా అంటే ఇంద్రియ సమూహాన్ని తన అధీనంలో పెట్టుకుని అఖిల భూత హితార్థకృత్, అఖిల భూతములకు ఏది హితమో అదే ఆచరిస్తూ ఉంటాడు. అతనికి ధ్యేయం ఏమిటి అంటే అక్షరం అవ్యక్తం సర్వగం, సర్వవ్యాపకమై అక్షరమై అవ్యక్తమై కూటగం. కూటస్థుడు అనే దానికి మనం అర్థం చెప్పుకున్నాం కదా. అటువంటి కూటస్థుడైన స్థిరమైన నేను అతనికి ధ్యేయ వస్తువును. ఇక్కడ ధ్యేయ అన్నాడు, ఇక్కడ ఉపాస్య అన్నాడు. మాటల్లో కూడా జాగ్రత్తగా ప్రయోగిస్తున్నాడు ఇక్కడ. అటువంటి నన్ను అంటే నిర్గుణమైనటువంటి అవ్యక్తమైన నన్ను ధ్యేయ వస్తుగా కలిగినటువంటి వాడు అతడు. సోపి మామే తనిర్దేశ్యం మత్పరో య ఉపాసితే. అతడు ఒక విధంగా నా నిర్గుణతత్వాన్ని ఉపాసిస్తున్నవాడే గనక అతడు మత్పరుడై నన్నే పొందుతున్నాడు. సంసార సాగరాదస్మాదుద్ధరామి తమపి అహం. అతన్ని కూడా సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను అంటే అర్థం ఇద్దరూ నాకు సమానమే అని చెప్పాడు ఇక్కడ. కానీ సగుణ బ్రహ్మమును అనన్యభక్తితో ఉపాసించేవాడు, అది బాగా అండర్లైన్ చేసుకోవాలండి. సగుణ బ్రహ్మను ఉపాసించేవారు ఎందరూ ఉండవచ్చు, కానీ అన్యభక్తి తత్పరులై ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వాడు దేన్ని పొందుతాడో, ధ్యేయముగా నిర్గుణతత్వాన్ని అవ్యక్తతత్వాన్ని ఉపాసించేవాడు కూడా అతడు దానినే పొందుతున్నాడు. ఇద్దరూ పొందేది నన్నే అంటే బ్రహ్మమునే పొందుతున్నారు అని స్పష్టం చేస్తూ, ఇందులో మళ్ళీ ఒక చిన్న విషయం ఏంటంటే అవ్యక్తమైన తత్వోపాసన కంటే వ్యక్తమైనది చాలా హాయిగా ఉంటుంది నాయన అని చెప్పాడు ఇక్కడ. ఉత్కృష్టము నికృష్టము ఇందులో లేదు, అది హాయిగా ఉంటుంది. ఎందుకంటే అవ్యక్తోపాసన దుఃఖం అధికంతేన లభ్యతే. అవ్యక్తోపాసన చిన్నది కాదు, అది నామరూపాలకు అందరూ ఒక అబ్స్ట్రాక్ట్ అయినటువంటి అంశాన్ని పట్టుకోవడం అనేది అంత తేలిక కాదు. ఇది సరిగ్గా కృష్ణ పరమాత్మ గీతలో క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో గతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే అన్నాడు ఇక్కడ. దేహవద్భీహిని అని ఒక మాట చెప్పాడు చక్కగా. దేహము కలవారికి అవ్యక్తతత్వం మహా కష్టం. అంటే అవ్యక్తతత్వం పట్టుకునే వాళ్ళందరూ దేహం లేని వాళ్ళు అనమాట. అంటే దేహం లేని వాళ్ళు అసలు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే దేహం కలవారు అంటే దేహమే నేననేటటువంటి భావన ప్రబలంగా కలిగిన వారు అవ్యక్తాన్ని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒకవేళ పొరపాటును శ్రద్ధగా వింటే దేహాత్మ భ్రాంతి అంటే ఏమిటో అర్థమవుతుంది, వదులుచుకోవాలని తెలుస్తుంది, వదలడం మాత్రం కష్టం. దేహమే నేననేటువంటి భ్రాంతిని వదులుచుకోవడం చిన్న విషయం కాదు. అది విచారణతో మనం తెలుసుకోవచ్చు. ఈ దేహం నేను కాదు, మళ్ళీ ఈ దేహం నేను కాదంటే ఏ దేహం నీవు కాదు? ఇది పెద్ద ప్రశ్న. ఈ దేహం నేను కాదు అంటే కనబడుతున్న స్థూలమైన దేహం నేను కాదని కొంతవరకు అర్థం చేసుకోగలం, కానీ లోపల సూక్ష్మదేహం ఉంది, అది అసలు ప్రధానం అండి. దీనికే ఉంది పాపం, ఇదొక పూర్తి జడమే. దీనికి చైతన్యత్వాన్ని ఇస్తూ నేను నాది అనే భావములన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి, స్థూల శరీరంలో ఉండవు. తెలుసుకోండి ఇక్కడ. ఆ సూక్ష్మ శరీరం నేను కాదని చెప్పిన అర్థం కాదు, అది ఇంకా దాని తర్వాత కారణదేహం ఉంది. కానీ దేహాత్మ భ్రాంతి దాని వివరణకే బోల్డ్ ఉన్నాయి, అందులో లేయర్స్, స్థూల సూక్ష్మ కారణ, ఇంకా వెతికితే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశ వివేకం. ఇవంత తేలిక. వింటే చక్కగా ఒక పాఠం విన్నట్టు బాగుంటుంది, తృప్తిగా చక్కగా అర్థం చేసుకుంటే. కానీ దేహవద్భిహి దేహము కలవారికి అవ్యక్తం గురించి సాధన చేయడం అనేది చాలా ఇబ్బంది కలిగించేస్తుంది, దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. అంత తేలిక అండి ఇక్కడ. అయితే అవ్యక్తం అంత కష్టమైనప్పుడు ఎందుకు నువ్వు బాధపడతావు? ఆ కష్టమైన అవ్యక్త తత్వము నీకు సులభంగా తనంత తాను వ్యక్తమైనప్పుడు నువ్వు ఇంకా ప్రయాసపడకుండా వ్యక్తతత్వాన్ని ఉపాసన చేయు. ఆ వ్యక్తతత్వాన్ని ఉపాసించడం అతను తేలిక అండి.
దానికంటే ఇది తేలిక, కానీ ఇది మాత్రం తేలిక. ఆ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహములు ఏవైతే ఉన్నాయో అవి ఉపాస్యములు. ఇవి మన మనఃకల్పితాలు కావు ఇవి. అవి ఆ అవ్యక్తమైన బ్రహ్మమే మహాత్ముల యొక్క తపస్సుకు సంతోషించి వారి యొక్క తపోదృష్టికి తనను తాను వ్యక్తపరుచుకుంది. కనుక భగవంతుని యొక్క వ్యక్తమైన నామరూపములన్నీ కూడా మహర్షుల తపోదృష్టికి తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటివి. అంటే ఆ రూపములు మహర్షులు కూడా కల్పించలేదు, వాళ్ళకది తపస్సమాధిలో దర్శనమిచ్చింది. వాళ్ళది దర్శించగా ఏ దివ్యమైన అనుభూతిని పొందారో ఆ అనుభూతి సాధకలోకం పొందడం కోసం ఏ విధంగా సాధన చేయాలో ఆ మూర్తిని ధ్యాన రూపంలో అందిస్తూ తన మూర్తికి సంబంధించిన మంత్రము శాస్త్రము మనకు అనుగ్రహించారు. ఇది భగవంతుని యొక్క నామరూపాతీత తత్వము, నామరూప సహితత్వము. దీన్ని బట్టి సనాతన ధర్మంలో 2 విధములు ఉన్నాయని తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని మరేదో మతంలో నామరూపాలు లేవు కనుక చాలా గొప్పది అంటే, అది గొప్పదైతే అది ప్రపంచాన్నంతటి బాధ పెడుతున్నటువంటి ఒకానొక దుష్టమైనటువంటి హింసామతంగా ఎలా అవుతుందండి ఇక్కడ? కనుక సిద్ధాంతాలు ఎప్పుడూ గొప్పవే, కానీ అది పట్టుకుని రాద్ధాంతాలు చేసేవాళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది. కానీ భగవంతుడనే విషయంపై ఏ విధమైన సిద్ధాంతమైనా చెయ్యాలి అంటే ఇంకా ప్రపంచంలో ఎవడికి అవకాశం లేకుండా అన్ని రకాల సిద్ధాంతాలు యుగాల క్రితమే చేసిన ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సనాతన హైందవ సంస్కృతి. కనుకనే ఇక్కడ ఆయనకు ఆకారం లేదు, నామం లేదు అనేది మనం చెప్తాం. ఆయనకు దివ్యమైన నామరూపాలు ఉన్నాయనేది మనమే చెప్పగలం. ఇక్కడ భగవంతుడు ఒక్కడే. అవునా, ఆ మాట మేము ఎప్పుడో చెప్పాం. ఏకో విష్ణువు ఏకో దేవ సర్వభూతేషు గూఢ, అది మనం ఎలాగో చెప్పాం. భగవంతుడు అనేకము, అది మేము ఎప్పుడో చెప్పాం. భగవంతుడు ఒక్కడే కానీ పాపం ఇంకోటి కాలేడుని ఎక్కడేనుందా అని ఏకమైన అనేకం కాగలడు. ఆ సమర్థత ఆయనకున్నది. కనుక అనేక రూపములే ఉన్నాడు. విశ్వమంతా ఆయన రూపమైనప్పుడు విశ్వం అనేకమేగా. కానీ అనేకమైన విశ్వముగా ఆయన భగవానుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలు ధరించలేడా? ఆయన ఇష్టం. అందుకే అవ్యక్తమైన వ్యక్తమైన బ్రహ్మము అని తెలియగలగాలి. ఇక్కడ బ్రహ్మము అంటే ఏమిటో మనం చెప్పుకున్నది మళ్ళీ ఇప్పుడు గుర్తు చేయక్కర్లేదుగా. సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది, సచ్చిదానందమైనది, శాశ్వతమైనది, సర్వజ్ఞ సర్వశక్తిమత్వ ఇత్యాదులన్నీ కలిగినటువంటిది ఏదో అది బ్రహ్మము. అది అవ్యక్తమైన వ్యక్తమైన బ్రహ్మం యొక్క లక్షణం అది. కానీ ఏ రూపంలో కనబడ్డా అదే అని తెలియాలి. అందుకే అవ్యక్తోపాసన దుఃఖం అధికంతేన లభ్యతే, వ్యక్తస్యోపాసన సాధ్యం తదేవ అవ్యక్త భక్తిత. ఏదైతే అవ్యక్తమని ఉన్నదో అదే పద్ధతి ఇక్కడ వ్యక్త ఉపాసన ద్వారా కూడా జరుగుతుంది. భక్తిత మళ్ళీ అది పెట్టాడండి. భక్తి అనేది చాలా విశేషమైన అంశం. అయితే మరి భక్తి లేకుండా పూజించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అది పాప సంహరణానికి పనికొస్తుంది, తర్వాత ఉత్తమ స్థితినిచ్చి అప్పుడు భక్తినిస్తుంది. కానీ ఏదో విధంగా భగవంతుని వైపు తిరగాలి. అఖండమైన ప్రేమతో అవ్యాజమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఏదో మంచి ప్రయోజనం కలుగుతోంది కదా అని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఇద్దరిని ఒక గాడికి ఎలా కడతామండి? ఏదో భగవంతుడు ఆయన ఆరాధిస్తున్నా ఆయన అనుగ్రహం వస్తుంది, ఆయన కోసం ధర్మంగా ఉందామని ప్రయత్నించే సామాన్య భక్తులు భక్తి ఎప్పుడు ముందు సామాన్యంగానే మొదలవుతుంది. కనుక అది ప్రారంభ స్థితి, దాన్ని గౌణము అంటారు. అదే భగవంతుడు తప్ప మరేదీ పట్టని ప్రేమరూపమైన చిత్తవృత్తి ఉందే అది ముఖ్య భక్తి అంటారు ఇక్కడ. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆ ముఖ్య భక్తి గురించి చెప్తున్నాడు. ఆ ముఖ్య భక్తుడు అవ్యక్తతత్వం తెలిసినవాడు, ఇద్దరూ ఒకే స్థితిని పొందుతారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది జాగ్రత్తగా గమనించవలసినది. అందుకో పెద్ద ఆయన బాగా సమన్వయం చేశారు. సిద్ధపురుషుడు ఆయన అఖండానంద సరస్వతి మహారాజు గారు గొప్పగా చెప్పారు. భక్తి కంటే జ్ఞానం గొప్పది అని చెప్పడంలో గౌణ భక్తి కంటే జ్ఞానం గొప్పదని అర్థంట. జ్ఞానం కంటే భక్తి గొప్పది అని చెప్పడంలో పరోక్ష జ్ఞానము కంటే భక్తి గొప్పది అన్నాడు. ఎలాగైతే భక్తిలో గౌణ భక్తి ముఖ్య భక్తి ఉందో జ్ఞానంలో కూడా పరోక్ష అపరోక్ష అని 2 ఉంటాయండి. మహాపండితులు ఉంటారు, వాళ్ళకి వేదాంతం ఇచ్చి క్షుణ్ణంగా తెలుసు, అరటిపండు ఒలిచినట్లు చెప్పగలరు. అయితే వారు నమస్కార యోగ్యులు. ఎందుకంటే వారు అనేక జన్మల పుణ్య విశేషం చేత శాస్త్రజ్ఞులై శాస్త్ర ఆధారంగా అంత స్పష్టంగా చెప్పగలిగారు. అయితే వేదాంతాన్ని బోధించే సమర్థులయ్యారు, కానీ వేదాంతులయ్యారో లేదో మనకు తెలియదు ఇక్కడ. అలాగా శాస్త్రజ్ఞానం తాము తెలుసుకుని ఇతను చెప్పగలిగే స్థితి కలగవాళ్ళని పరోక్ష జ్ఞానులు అంటారు. ఈ పరోక్ష జ్ఞానం భక్తిలో గౌణభక్తి లాంటిది. ఈ పరోక్ష జ్ఞానం కంటే అపరోక్ష జ్ఞానం ఉంటుంది. వాడికి శాస్త్రాలు చదవకపోవచ్చు, కానీ బ్రహ్మము తానైన అభిన్న భావంతో కూడిన స్థితి అతనికి అనేక జన్మల సాధనల వల్ల ఆ కొనసాగింపుగా ఈ జన్మలో సద్గురువు యొక్క ఆశ్రయం చేత లభించినటువంటి విచారణ వల్ల లభించవచ్చు. అటువంటి అపరోక్ష జ్ఞానులు చాలామంది ఉండవచ్చు. ఉదాహరణకు అలాంటి అపరోక్ష జ్ఞానుల గురించి మాట్లాడాలంటే ఇటీవల కాలంలో మనకు రమణుల వారు ప్రధాన ఉదాహరణగా చరిత్రకు తెలిసి, ఇంకా ఎందరున్నారో మహాత్ములు మనకు తెలియదు.
ఈ దేశంలో జ్ఞానులకి భక్తులకి అచ్చమైన జ్ఞానులకి అచ్చమైన భక్తులకి ఎప్పుడు కొదవలేదు. అది ఈ దేశం యొక్క పుణ్య విశేషం అండి. కనుకని ఇక్కడ జ్ఞానభక్తుల గురించి చాలా చక్కగా తెలుసుకోవాలి. ఈ మాట ఉద్ధవగీతలో కూడా భగవానుడు సమన్వయించి చక్కగా చూపిస్తాడు ఇక్కడ. అందుకే అటువంటి పరాభక్తికి చెందినవాడు అపరోక్ష జ్ఞాని, ఇద్దరు ఒకే కోటి వారు అన్నాడు, ఒకే స్థానం వారు, ఇద్దరు నన్నే పొందుతున్నారు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని వాదన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రము నిర్గుణమైన బ్రహ్మమే ముఖ్యం, కానీ సగుణ బ్రహ్మము ముఖ్యం కాదండి. వీడు ఏం చదివాడనండి ఇక్కడ. అందుకే పుణ్యాల వల్ల లభించేటువంటి ఉత్తమ లోకాలు వేరు, నిర్గుణ భక్తి వల్ల లభించేటువంటి పరంధామ ప్రాప్తి వేరు. రెండిటికి చాలా సగుణ భక్తి పరాకోటికి చెందినప్పుడు లభించేటువంటి పరంధామం వేరు. అందుకే సగుణ భక్తి పరాకోటికి చెంది అనన్యభక్తి అయినప్పుడు దానివల్ల లభించేది పరంధామం. అది నిర్గుణ భక్తి వల్ల వాడికి లభించేది ఇహైవ, ఇక్కడే బ్రహ్మముతో ఐక్యం. ఏదైనప్పటికీ కూడా ఇది క్రమశః, అది సాక్షాత్తు, రెండూ కూడా బ్రహ్మముతో ఐక్యాన్ని ఇస్తున్నాయి. కనుక రెండిటికి ఉత్కృష్టమైన స్థితిని ఇక్కడ భగవానుడు చెప్తూ, వ్యక్తస్య ఉపాసన సాధ్యం తదేవ అవ్యక్త భక్తిత. అవ్యక్తముతో సాధించేదే వ్యక్తోపాసన వల్ల లభిస్తుంది, అది భక్తిత. అందుకే ఇక్కడ నేను ప్రధానంగా దేన్ని ఆదరిస్తానంటే భక్తిశ్చైవాదరశ్చాత్ర కారణం పరమం మతం. ఇక్కడ భక్తి అనే శబ్దం అవ్యక్తానికి వ్యక్తానికి కూడా తగిలించాడు భగవానుడు. అది గొప్ప విషయం అండి ఇక్కడ. అంటే అవ్యక్తమైన జ్ఞాన దశలో కూడా భక్తి ఉంటుంది. అప్పుడు భక్తి దేని ఉంటుంది, దేని యందు ఉంటుంది, అవ్యక్తమునందు ఉంటుంది. ఇక్కడ వ్యక్తమైన నామరూపముల యందు భక్తి ఉంటే నామరూపాతీతమైన బ్రహ్మమునందు వ్యక్తము, అది ఆ భక్తి ఉంటుంది. కనుక ఏది నామరూపాతీతమో అదే నామరూపాలు స్వీకరించినప్పుడు ఆ నామరూప భక్తిని నువ్వు వ్యక్త భక్తి అంటున్నావు, నామరూపాతీతమైన బ్రహ్మమునందు భక్తి అవ్యక్త భక్తి అంటున్నావు. కనుక భక్తి రెండిటికి సమానం. రెండిటికి ఎలా అవుతుందండి అంటే మా కృష్ణ పరమాత్మ గారిని చెప్తాడు. నలుగురిని భక్తులుగా చెప్పాడా లేదా ఆయన అక్కడ? ఎవరయ్యా అంటే చతుర్విధ భజంతేమో జనాసుకృతనోజ్జన ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని అని చెప్పాడు. జ్ఞాని అంటే అవ్యక్తతత్వమునందు ఎవడు నిష్ఠితుడు ఉన్నాడో వాడు జ్ఞాని. వాడు కూడా నా భక్తుడే అని చెప్పాడు ఇక్కడ. అంటే నలుగురిలో నాలుగో వాడుగా చెప్పాడు. నాలుగో వాడు అంటే పరాకోటికి చెందినవాడు. పైగా అక్కడే మన జ్ఞానిని భక్తుడిగా చెప్పాడు. అది నాలుగో వాడంటే పైనుంచి కిందగా, కింద నుంచి పైకా అని సందేహం మనకు కలగకుండా తేషాం జ్ఞాని నిత్యయుక్త అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. వాడు నిత్యయుక్తుడని జ్ఞానికి అంత ప్రాధాన్యం ఇచ్చాడు. కానీ జ్ఞానభక్తి అన్నాడు చూసారా? జ్ఞానంలో కూడా భక్తి ఉంది. దేని ఎందుంది? అవ్యక్తమైన బ్రహ్మమునందు భక్తి ఉంది. దాన్ని పట్టుకోవడం, దాన్నే చింతన చేయడం, దానిలోనే ఆనందించడం. దాని యందు ప్రేమ లేకపోతే జరుగుతుందా? కనుక అక్కడ అది ఉంది. అవ్యక్తమునందైనా వ్యక్తమునందైనా నా యందు భక్తి కలిగి ఉంటే వాడు తరించిపోతాడు. ఇది దీని యొక్క సారాంశం. కానీ భక్తిని రెండిటి వైపు చూపిస్తూ ఇందులో అవ్యక్తోపాసన గొప్పదా వ్యక్తోపాసన గొప్పదా అనేటువంటి శశభిషలు నీకొద్దు. నీకు వ్యక్తమునందు మనసులించినప్పుడు అయ్యో దీనికంటే అవ్యక్తం గొప్పది కదా, నేను ఇక్కడే ఈ ఫస్ట్ స్టాండర్డ్లోనే ఉండిపోయానా అని మాత్రం అనుకోవద్దు. రెండరూ ఒకే గతిని పొందుతారు సుమా అని స్పష్టపరిచిన గణపతికి మనం నమస్కారం చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే ఇందులో ఆదరించవలసిన వస్తువు ఏదంటే భక్తిశ్చైవాదరశ్చాత్ర కారణం పరమం మతం. ఇందులో గొప్పది భక్తి. ఇది ఆధారమైన అంశం గనక ఇది సర్వోత్కృష్టమని నా అభిప్రాయం. కనుక భక్తి సర్వోత్కృష్టము అని తేలినది. సర్వేషాం విదుషాం శ్రేష్టో యకించిజ్ఞోపి భక్తిమాన్. అన్నీ తెలిసిన పండితుడి కంటే ఏమీ తెలియని భక్తి తత్పరుడైన పామరుడు నా దృష్టిలో మిక్కిలి శ్రేష్టమైన వాడు. ఇది చెప్పాడు ఇక్కడ. శాస్త్రాలను అట్టించుటూ ఇట్టించు చెప్పే పండితుడు కంటే నా యందు భక్తి కలిగిన పామరుడు మిక్కిలి శ్రేష్టమైన వాడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తిలో, ప్రశ్నల్లో, తర్కాల్లో వాడు అనుభూతి చక్కగా పొందుతాడు. ఈ తర్కించేవాడికి నిజంగా భగవంతుడు ఎదురుగా కనబడ్డా ఇది నిజమేనంటారా అంటుంటాడు. వాడు ఏం చేస్తామండి ఇక్కడ? చేతికి బంగారం దొరికిన నకిలీదా అవునా కానీ తర్కిస్తూ ఉంటే ఇంకేముందండి? ఆ మాత్రం తర్కించకపోతే ఎలా అండి అంటే అఘోరించు, ఏం చేస్తాం? తర్కంతోనే పోతుంది బతుకంతా. అందుకే సర్వేషాం విదుషాం శ్రేష్టో అకించిజ్ఞోపి భక్తిమాన్. ఏమీ తెలియని భక్తుడు కూడా ఎన్నో తెలిసిన శాస్త్ర పండితుడి కంటే గొప్పవాడు సుమా. ఇంకొక మాట చెప్తున్నాను. భజన్ భక్త్యా విహీనో యస్స చండాలో విధీయతే చాండాలోపి భజన్ భక్త్యా బ్రాహ్మణేభ్యోధికో మమ. ఇదండి సనాతన ధర్మం యొక్క హృదయం. అన్నిటికంటే కడజాతి వాడనమని ఎవరిని తక్కువగా చూస్తామో వాడికి కానీ భక్తి కలిగినట్లయితే భక్తి కలిగిన అగ్రవర్ణం వాడి కంటే వాడు చాలా గొప్పవాడు సుమా. ఇది సనాతన ధర్మం యొక్క హృదయము. అందుకే ఏ కులజుడైననేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు. హరినెరిగినవాడు నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే ధర్మతత్పరత బుద్ధి తగిలినవాడు
కర్మ మార్గముల తడవనివాడు మర్మమై హరిభక్తి మరిగినవాడు ఏ కులజుడైననేమి ఎవడైననేమి అని అన్నమయ్య చెప్పడంలో అది విశేషమండి. అందుకే భక్తికి ప్రాధాన్యం, జ్ఞానానికి ప్రాధాన్యం. భక్తిపరంగా అటువంటి భక్తి కలిగిన వాడు ఏ కులజుడైనా శ్రేష్ఠుడే అని భక్తిపరంగా చెప్తే, జ్ఞానపరంగా చెప్పాలంటే చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని జ్ఞానమార్గ ఆచార్యుడైన ఆదిశంకర భగవత్పాదుల వారు దాన్ని సిద్ధాంతీకరించారు. అందుకే నాయన ఇప్పుడు జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి చెందిన వారిని ఒక్కసారి నేను నీకు తెలిసిన వారినే పేర్లు చెప్తాను చూడు. వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నప్పటికీ కూడా భగవాన్ యొక్క వ్యక్తరూపమైనటువంటి వాటి భక్తిని నిరసించలేదు. ఆలోచించు. అలాగే వ్యక్తమైన నామరూపాలు నిరసించే వారు కూడా, నిరసించడం కాదు, వ్యక్తమైన నామరూపాల యందు భక్తి కలిగిన వారు కూడా అవ్యక్త తత్వాన్ని కాదనలేదు. అలాంటి వాళ్ళని ఇద్దరిని ఉదాహరణ చూపిస్తాను చూడు నీకు. సుఖాద్యాః సనకాద్యాశ్చ పురా ముక్తాగి భక్తితః భక్త్యైవ మామనుప్రాప్తా నారదాద్యాశ్చిరాయుషః. సుకుడు సనకాదులు, సుఖమహర్షి సనకాదులు వాళ్ళందరూ ముక్తులేగా. అదేవిధంగా భక్త్యైవ మామనుప్రాప్త నారదాద్యాః చిరాయుషః. నారదుడు భక్తి మార్గానికి ఆచార్యుడు, అది కాదనలేం మనం. భక్తి అని ఉంటే దానికి ఆచార్యుడిని ఎవరైనా చెప్పుకోవాలి అంటే నారదుడు వారు. అందుకే భక్తి సూత్రాలు రచించడమే కాదు, రామాయణ భాగవతాలు కూడా రచింపజేసింది ఆయనేగా. అందుకే భక్తికి ఆయనే ఆచార్యుడు. ఆ నారదులు వారు అదేవిధంగా సుఖాద్యాహ సనకాద్యాశ్చ, సుకుడు సనకాదులు. సనకాదులు అంటే సనక సనందన సనత్కుమార్ సనత్సుజాతులు. వీళ్ళని ముందు చెప్పాడు, నారదుల వారిని చెప్పాడు. అంటే అవ్యక్తతత్వాన్ని నిష్ఠగా అనుభవానికి తెచ్చుకున్న మహాత్ములు సుకుడు సనక సనందనాదులు, వాళ్ళు జీవన్ముక్తులే. అదేవిధంగా నారదాద్యాహ భక్తి మార్గంలో నారదాదులు, వీళ్ళంతా ఒకటేగా. సుకుడు సనకాదులు ఎలాగో నారదులు వారు అలాగే. నారదుడు ఆ వ్యక్తమైనటువంటి నా యొక్క నామరూప భక్తిని ప్రకటిస్తే అవ్యక్తమైన నా తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు సుకుడు, అదేవిధంగా సనక సనందనాదులు అని. దానికి దీనికి కూడా ఒకానొక ఉదాహరణ చెప్పారు. సిద్ధాంతం చెప్పడంతో పాటు దృష్టాంతం చెప్పడం అనేది శాస్త్రంలో ఒకానొక క్రమం. ఆ రెండూ చెప్తూ అందుకు నాయన ఏదో విధంగా నా యందు భక్తి కలిగి ఉండు. అంతేగాని వ్యక్తమైన దాని యందు భక్తి కలిగి ఉంటూ మళ్ళీ శంకిస్తే భక్తి కాదు. భక్తిలో శంకకి తావు లేదు. శంక ఉంటే భక్తి కాదు. శంక కలిగిన భక్తి అని ఒకటి ఉండదు. అప్పుడు అది శంక కలిగిన భ్రాంతి అనాలి. ఇక్కడ భక్తి అనకూడదు. భక్తి అంటేనే శంక లేనిదే అవుతుంది ఇక్కడ అని. అతో భక్త్యా మయి మనో నిధేహి బుద్ధిమేవచ భక్త్యా యజస్వమాం రాజన్ తతో మామేవ యాస్యసి. నాయన ఈ కారణం వల్ల ఒకటే గుర్తుపెట్టుకో, భక్త్యా మయి మనో నిధేహి బుద్ధిం ఏవచ. నువ్వు నాయందే మనోబుద్ధులను లగ్నం చేయు, మనస్సుని బుద్ధిని కూడా లగ్నం చేయు. భావాత్మకమైనటువంటి మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ధి రెండూ నాయందే పెట్టు ఏం చేయాలి? నన్ను భక్తితో యజించు. మనోబుద్ధులు అంతఃకరణమైతే యజించు అనేది బహిష్కరణములతో చేసే క్రియ. అంటే నాకు కర్మార్పణము చెయ్యు, కర్మలు నన్ను ఉద్దేశించే అనేది యజస్వ అనే మాటకి. అది భక్త్యా యజస్వమాన్ రాజన్. ఆ చేస్తే ఏం జరుగుతుంది? తతో మామేవ యాస్యసి, నువ్వు నన్ను మాత్రమే పొందుతావు సుమా. ఇంత చక్కగా వరేణ్యునికి చెప్తున్న నెపంతో మనకు అద్భుతమైనటువంటి మార్గాన్ని ఉపదేశించాడు. నాయందు అర్పించడం చేత కాకపోతే అందరికీ మనం అనుకుంటా భగవదర్పణం అంతే కదా, సింపుల్. కానీ అది కూడా చేసే బుద్ధి అందరికీ రాదండి. ఆయన చెప్పాడు కనుక తత్సత్ బ్రహ్మార్పణం వస్తూ అంటాం. కానీ నిజంగా అర్పణం గురించి మనం మొదటి రోజు చెప్పుకున్నాం. తెలుసు ప్రతివాడి ఎవడి మనస్తత్వం ఎలా ఉంటుందో భగవానుడికి తెలుసు. కనుక రకరకాల స్థాయి భేదాలు ఉంటాయి. అందరికీ ఒక ఉపదేశం కాదుట. అందుకే అంటున్నాడు, అసమర్థితోర్పితం స్వాంతమేవం మయి నరాధిప అభ్యాసేన చ యోగేన తతో గంతుం యతస్వమాం. నాకు సర్వసమర్పణ చేయగలిగేటువంటి స్థితికి అసమర్థుడైతే అభ్యాసయోగం చెయ్యు అన్నాడు. అభ్యాసయోగం అంటే ప్రాణాయామాదులు ఏవైతే చెప్పుకున్నామో అది అభ్యాసయోగము. అదేవిధంగా తన స్వకర్మని ఆచరించడం కూడా అభ్యాసయోగమే. తత్రాపి త్వమశక్తశ్చేత్ కురు కర్మ మదర్పణం. ఆ అభ్యాసయోగం చేత కాకపోతే కర్మను నాకు అర్పించడమైనా నేర్చుకో. మమానుగ్రహతశ్చైవం పరా నిర్వృతిమిష్యసి. ఒక కర్మార్పణం చేయలేకపోతే మొదటేం చెప్పాడు? మనోబుద్ధులు నాకే అర్పణం చేయలేకపోతే అభ్యాసం చేయి, అంటే ప్రాణాయామాదులు చేయి. అది చేయకపోతే కర్మను నాకు అర్పించు. అది చేయలేకపోతే ఫలాపేక్ష లేకుండా కర్మ చేయన్నాడు. మొత్తం ఎన్ని పద్ధతులు చెప్పాడు. ఎందుకంటే భగవంతుడికి కర్మను అర్పించాలనే బుద్ధి కూడా ఉండదు. మరి మనశ్శాంతి ఎక్కడొస్తుంది అంటే ఫలాకాంక్ష లేకుండా చేయి అయిపోయింది ఇక్కడ. అంటే రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు. కొందరు భగవంతుడి అస్తిత్వం మీదే ఉండదు, కానీ మేము మంచి పనే చేస్తున్నామండి. అవునా, నువ్వు కూడా యోగి కావచ్చు ఫలాకాంక్ష లేకపోతే. అయితే
భక్తి కలిగిన వాడు పొందిన తొందరగా పొందవు, క్రమంగా పొందుతావు. ఇది తెలుసుకోవాలి. అంటే కొంతమందికి నాస్తికులే ఉంటారు, కానీ వాళ్ళ ధర్మమైన కర్మని చక్కగా చేస్తారు, ఎవరికి హాని తలపెట్టరు. సాత్వికులు ఉంటారు, వాళ్ళని 4వ కేటగిరీలోకి తీసుకోవచ్చు. వాళ్ళు ఫలాకాంక్ష లేకుండా సేవా దృక్పథంతో సత్కర్మలు చేయవచ్చు. వాళ్ళ గతి ఏమిటయ్యా అంటే, దుర్గతి లేదు కానీ మోక్షం అనేది తొందరగా రాదు, కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దేన్ని పొందాలో దాని యందు మనసు వెళ్ళలేదు కదా ఇంకా, అందువల్ల. అంతేగాని భక్తి చూపించకపోతే ముక్తి ఇవ్వడా అంటే, ముక్తి అంటేనే ఆయన యందు నిలుచుట. ఆయన ఉన్నాడే నమ్మకం లేనప్పుడు ముక్తి ఎక్కడొస్తుంది? అదే ఆ 4 పద్ధతులు ఎంత చక్కగా చెప్పాడు. మొదటిది, నీ మనోబుద్ధులను ఆయన పెట్టు. అది చేత కాకపోతే ప్రాణాయామాది అభ్యాసం చేయి. అది చేత కాకపోతే నాకు అర్పణముగా కర్మ చేయి. అది చేత కాకపోతే ప్రయత్నత ఫలత్యాగం త్రివిధానం హి కర్మణం. 3 రకాల కర్మల్ని, మనోవాక్కాయ కర్మల్ని ఫలత్యాగ బుద్ధితో చెయ్యు అని చెప్పి, నాయన దానివల్ల శాంతిర్గరీయసి, దానివల్ల శాంతి లభిస్తుంది సుమా. అయితే ఇందులో శ్రేష్ఠుడు భక్తుడున్నాను కదా. భక్తుడు అన్నప్పుడు దేని యందు భక్తుడు? మళ్ళీ ప్రశ్నిస్తున్నామంటే నాటుకుపోవాలని. వ్యక్తమునందేనా అవ్యక్తమునందేనా భక్తుడు. అవ్యక్తమునందు నిష్ట కలిగిన వాడు విచారణా దశలో, సిద్ధ దశలో కాకపోయినా విచారణ దశలో వాడు అవ్యక్త తత్వాన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే జ్ఞాన మార్గానికి విచారణా మార్గం అని పేరు. భక్తి మార్గం వ్యక్తమైన నామరూపాలను ఉపాసిస్తాడు కనుక ఉపాసనా మార్గం అని పేరు ఇక్కడ. అందుకే అక్కడ విచారణ ఉంటుంది, ఇక్కడ ఉపాసన ఉంటుంది. 2 విధాలుగా, 2 కూడా సాధన దశలో చెప్తున్నాను. సిద్ధావస్థలో 2 ఒకటే. సాధన దశలో అవ్యక్త తత్వాన్ని గురువు చెప్పినటువంటి తత్వమసి మొదలైన వాక్య శోధన చేస్తూ విచారణ చేస్తూ ఉంటారు వాళ్ళు. వారికి ప్రీతి దేని యందు ఉన్నదంటే అవ్యక్త తత్వమునందే ఉన్నది, అది తప్ప మరొకటి లేదనే అనన్యభావం ఉన్నది వారికి. అదేవిధంగా ఆ అవ్యక్త తత్వమే దివ్య నామరూపాలతో ఉపాసింపబడుతూ దాని యందు ప్రీతి కలిగి అది తప్ప మరేది పట్టనటువంటి చిత్తవృత్తి వాళ్ళు ఉంటారు. ఇద్దరు గొప్పవారి. ఈ ఇద్దరి యొక్క సాధన దశలో వారు ఈ విధంగా ఉంటే వారు నాకు ప్రీతిపాత్రులే. కానీ భక్తి కలిగిన వారు ఈ విధంగా ఉంటారు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఉండాలి అని కూడా. కానీ భక్తుడు అంటే కేవలం భగవన్నామరూపాన్ని ధ్యానించడం మాత్రమే కాకుండా అతడి యొక్క గుణాలలో, అతడి స్వభావంలో, అతడి ప్రవర్తనలో కూడా వెలిగిపోతూ ఉండాలండి. అప్పుడు వాడిని భక్తుడు అనవచ్చు. ఎవడు వాడు అంటే, ఇదిగో ఇలా ఉన్న భక్తుడు నాకు ఇష్టం అని స్వామి తనకు ఎవరి ఇష్టమో చెప్తున్నాడు. ఆయన ఇష్టం అన్న వర్గం ఏదుందో అందులో మనం ఒకరం కావాలనుకోవడమే సాధనకి ప్రధానమైన మెట్టండి. మరి అందులో ఆయనకు ప్రియమైన వాళ్ళల్లో చేరిపోవాలి కదా. కానీ ఎవడి వాడవు అంటే వాడినండి, రాముని వాడిని అనిపించుకోవాలంటే నాకు ఇలా ఉంటే ఇష్టమని ఆయన చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైనట్టు ఉండాలి కదండి. లోకంలో ఒక వ్యక్తి మనకు కావాలనుకుంటేనే వాడికి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తామే. మరి భగవంతుడు మనకు కావాలనుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైనట్టు ఉండాలిగా. ఎలా ఉండాలో చెప్తున్నాడు. నిరహం మమతా బుద్ధి అద్వేష కరుణా సమహ. అహం నేను అనేటువంటి భావం కానీ, నాది అనేటువంటి బుద్ధి కానీ, ద్వేషము కానీ ఉండరాదు. అద్వేష కరుణ, దయ కలిగి ఉండుట. కరుణ అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి మనస్సు కరగడాన్ని కరుణ అంటారు. అలాగే సమబుద్ధి కలిగి ఉండుట, ఇది చాలా ప్రధాన. భక్తి మార్గంలో ఉన్నవారికి సమబుద్ధి అంటే దేని యందు లాభ అలాభ, సుఖ దుఃఖ, మాన అమాన. అంతేగాని నాకు ఆ మాట అన్నప్పుడు కోపం తట్టుకోలేకపోయానండి, ఎలా తట్టుకోగలను చెప్పండి అంటారు మళ్ళీ. ఇంకేముందండి ఇక్కడ? అరే భగవంతుడు కూడా ఉన్నాడు అన్నప్పుడు కర్మ పట్టి వచ్చింది అనుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దీని గురించి నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తే ఆయన గురించి ఆలోచించే సమయం చేజార్చేసుకున్నాం కదా, అది తెలుసుకోవాలి. అందుకే ఉన్నదే తక్కువ సమయం, అది నిలవనటువంటి మానవమానాల కోసం బుద్ధిని వినియోగించడంతో దాని ప్రింట్స్ పడిపోతాయి సంస్కారాల్లో, అది జన్మలకు హేతు అవుతుంది. ఎందుకు గోలా? అందుకే సమబుద్ధి అనేది భక్తి మార్గంలో ఉన్నవాడికి చాలా ప్రధానం. లాభే లాభే సుఖే దుఃఖే మానే మానే అంటే లాభే లాభే అంటే 2 లాభాలకో, లాభే అలాభే, సుఖే దుఃఖే మానే అమానే సమే ప్రియ. ఆ సమబుద్ధి కలవాడు నాకు ప్రియమైన వాడు. ఒక్కొక్కటి రాసుకోవాలండి. అప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో టిక్కు పెట్టుకుంటే, లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, ఉంటే సంతోషించాలి. అంతే కదా. రెండు ఎవడికి చెప్పక్కర్లే, అది మనకు మనం డైరీలో రాసుకుని దాచిపెట్టుకోవాల్సిందే. యం వీక్ష నభయం యాంతి జనస్తస్మా నచ స్వయం ఉద్వేగ భీకోపముద్భీరహితో యస్సమే ప్రియ. ఎవడిని చూసి ఇతరులు భయపడరో, ఇతరులను చూసి ఎవడు భయపడ్డో వాడు నాకు ఇష్టం ఉన్నాడు. ఏమి అద్భుతమైన మాట అండి. జీవిత విధానం ఇలా ఉంటే చాలు. మన వల్ల అమ్మో వాడు వస్తున్నాడా అని ఇంకోటి భయపడక్కర్లేదు. అబ్బో వాడు నోట్లో నోరు పెట్టలేవండి, వాడు రాకపోతేనే బాగుంది అనుకునే స్థితి ఉండకూడదు. అలాగే మనం ఇంకోటి భయపడే స్థితి ఉండకూడదు. ఎప్పుడు భయపడతామంటే తప్పు చేస్తే, ప్రధానంగా అంతే కదా. తప్పు చేస్తే బయటపడిపోతామేమో అనేది భయం. అందుకే తప్పు చేయనోడికి భయం ఎందుకు ఉంటుందండి? ఇక్కడ అక్రమార్జన ఉంటేనే రైడింగ్లు జరుగుతామని భయం, అంతే కదా.
సక్రమంగా వాడికి వాడు అంత వైట్ అయితే ఏం భయం ఉంటుంది ఇక్కడ. అందుకే వాడికి వాడు పద్ధతిగా ఉంటే ఎవడు భయపడ్డా. అందుకే ఎవడు లోకానికి భయపడ్డావు అంటే ఎవడు ధర్మజీవితం కలిగిన వాడో, ఎవడు ఇతరుల పట్ల హాని తలపెట్టడో వాడికి ఎవరి నుంచి భయం ఉండదు, వాడి వల్ల ఎవరికీ భయం ఉండదు. నిజానికి ఇంత గొప్ప సిద్ధాంతం ఇచ్చిన హిందూ మతంలో పుట్టడం మన అదృష్టం అండి. అంతేగాని ఫలానా మతంలో పుట్టాడు అనగానే వాడు తీవ్రవాది అయ్యుంటాడు, ఉగ్రవాది అయ్యుంటాడు అని ప్రపంచంలో ఇంకొకరికి కల్పించి ఆ భయం కల్పించడానికి కారణమైందంటే ఆ మతంలో అసలు మానవత్వం ఉందా? అది ఒక అసుర మతం కాక మరేమవుతుందని ఇది ఒక్కటి ఆలోచిస్తే సరిపోతుంది. అది వీడి వల్ల నాకు భయం లేదు అనిపించుకున్న ఒక్క మతం ప్రపంచం మొత్తం ఇది హిందూ మతం మాత్రమే. ఇది సత్యం. ఇది ఎందుకంటే ఇతరులను ఏమీ అనడు, వాడు ఇటు రావాలండు, వీడు అటు వెళ్ళడు, తన ధర్మాన్ని తాను పాటిస్తాడు. అలాగే అందరూ ఇలా ఉంటే ప్రపంచం శాంతిగా ఉండదు. అలా ఉండగలిగేటువంటి ధర్మం హిందూ ధర్మం అని స్పష్టంగా ప్రతి వారికి తెలిసినదే, అవునా లేదా? అందుకే ఎం వీక్షణ భయం యాంతి జనస్తస్మా నచస్వయం. అందుకే ఉద్వేగ భీ కోపం ఉద్భీరహితో యస్సమే ప్రియ. ఇది చాలా విశేషమైన మాట అండి ఇక్కడ. అంటే ఎవడికి ఉద్వేగం ఉండదో, ఇది చాలా ప్రధానం. భక్తి ఉద్వేగం కాదు. అంటే భక్త్యుద్రేకం కలగడం వేరు. సాత్వికోద్రేకం భగవంతుని తలంచుకోగానే కన్నీళ్లు రావడం, గొంతు బొంగురు పోవడం, ఆనందం కలగడం. ఆ ఉద్రేకం సాత్వికోద్రేకం ఉత్కృష్టం. అదంత తేలిగ్గా రాదు. కానీ కొందరు భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలోనో బోరుని ఏడ్చేసి అబ్బాయి ఇలా ఉందడి ఏడుపు, మాటిమాటికి కన్నీరే, మాటిమాటికి ఏడుపే. ఇలాంటి వాళ్ళు మనోవికారాలు అంటారు. మనోవికారాలుగా భక్తిలో చోటు లేదు. ప్రధానికి మనోవికారాలు ఎక్కువ కనబడుతుంటాయి. ఎమోషనల్ వీక్నెస్ భక్తి కాదు, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎమోషన్, అదే భక్తి అంటే తెలుసు. మానసికంగా ధైర్యంగా ఉండాలి. ప్రధానికి ఏడిపే, ప్రధానికి కష్టమే. ఏమంటే దీపం ఇవాళ కుడి చేతి పొదలు ఎడం చేతి పెట్టేశానండి, ఏం కాదా, ఇంకా ఏడుపు. ఇవాళ బయలుదేరుతూ ఉంటే కాలు తడబడిందండి, నేను పొద్దున ఎవడ మొహం చూసాను ఏమిటో, ఏం కాదా అని గురువుగారికి ఫోను. ఏం చేస్తాం, ఇవి ప్రారంధాలు. ఇంకా ఒకటే భయం లేదు. నా పిల్లాడు నా మాట వినట్లేదండి. మళ్ళీ వాళ్ళు భక్తులట. వాళ్ళు అసలు అమ్మవారి ముందు నిలబడ్డానికైనా అర్హత ఉంటుందండి వాళ్ళకి. విష్ణువు ముందు, రాముడి ముందు, శివుడి ముందు. అరే బేలతనమా భక్తి అంటే? అదే చెప్తున్నాడు. అహం మమతా బుద్ధి విడిచిపెట్టాలి మొదలే చెప్పాడు. అది విడిచిపెట్టేవాడు భయం ఎక్కడ ఉంటుంది? కానీ మాటిమాటికి ఏడ్చీయడాలు, మాటిమాటికి బాధపడితే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కానీ గురువుల దగ్గరికి వెళ్ళకండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళని అనవసరంగా ఏడిపించకండి. సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళాలి తప్ప. ఎందుకంటే వాడు కౌన్సిలింగ్ చేస్తాడు, వీడి మందులు ఇస్తాడు, అంతే కదా తేడా. అంతేగాని పాపం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించవద్దు. ఎందుకంటే నాయం ఆత్మా బలహీనేన లభ్య అని ఉపనిషత్తే చెప్తుంది. బలహీనులకు ఆత్మ లభించదు. బలహీనులు అంటే మానసికంగా బలహీనత ఏదుందో వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎంట్రీ లేదు. తెలుసుకోండి. ఇక్కడ కర్మలు విడిచి పారిపోవడం ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మిక మార్గం అనేది పెద్ద రూట్ ఒకటి ఉంటుంది అనుకున్నారా? నీ ధర్మాన్ని విడిచిపెడితే తల్లిదండ్రులు సేవించడం, నువ్వు చేయవలసిన కృత్యాలు చేయడం, మాతాపితృ రుణములు తీర్చుకోవడం, దేవరుణం తీర్చుకోవడం, మనుష్యులను తీర్చుకోవడం, ఋషులను తీర్చుకోవడం, ఇవేవీ చెయ్యకుండా పలాయనవాదం ఆధ్యాత్మికవాదం కాదు. అందుకు ఉద్వేగాలు భక్తులు కావు అన్నాడు ఎవరు? గణపతి, నేను కాదు. మళ్ళీ అందుకు ఉద్వేగ భీ, ప్రతిదానికి భయం. అదేంటో తెలియదు. భయానికి భక్తికి పొంతన కుదరదండి. ఉంటే భయమైనా ఉండాలి, లేదా భక్తి అయినా ఉండాలి. ఏదో ఒకటి ఉంటుంది. అని భక్తుడికి ప్రధాన లక్షణం ఏమిటయ్యా అంటే నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అని ప్రహ్లాదుడిని తెలియజేశారు. చూసారా? అంటే మానసికంగా దార్ఢ్యం ఉన్నవాడు భక్తుడు అనిపించుకుంటాడు. బలహీనుడు భక్తుడు కాడు. అందుకు ఉద్వేగ భీ, కోపం ఇదొకటి వికారం. భక్తుడే కానీ కోపం తట్టుకోలేమని ఇంకేం భక్తి అండి ఇక్కడ? కోప వికారాలు. ఎంత కోపం వచ్చేస్తుందో వెంటనే ఇది వచ్చినప్పుడు సిగ్గుపడాలి. అసలు మంత్రం జపించడానికి అర్హులమైన ఇన్నాళ్ళు జపించాక ఏం తగ్గిందండి ఇక్కడ? అందుకే కోపము. అదేవిధంగా ఆడంబరాలు. ఏదైనా కలిగితే చాలు ఓ అని ఎగిరిపడ్డాలు ఆనందంతో, అది కూడా తప్పే అంటున్నాడు ఇక్కడ. పొంగిపోవడాలు అవి కూడదుట. ఎవడు నిరాడంబరంగా ఉంటాడో అట్టి వ్యక్తి నాకు మిక్కిలి ప్రియమైన వాడు. ఇందులో ఏ ఒక్కటి విడిచిపెట్టినా ఆయన ప్రియస్థానం నుంచి జారిపోతాంట. రిపౌ మిత్రేత గర్హాయాం స్తుతౌ శోకే సమస్త యుక్త మౌని నిశ్చలధీ భక్తి అసంగస్సచమే ప్రియ. శత్రుమిత్రుల్లో, నిందాస్తుతుల్లో ఎవడి సమభావంతో ఉంటాడో, మరి ఇందాక సమభావం చెప్పారంటే అప్పుడు ఈ లిస్టు చెప్పలేదు ఆయన, ఇప్పుడు ఇది చెప్పాడు. శత్రుమిత్రుల్లో, నిందాస్తుతుల్లో. పొగిడితే సంతోషం, నిందిస్తే బాధ, దానికి కూడా అతీతంగా వెళ్ళగలగాలండి ఇక్కడ. శత్రుమిత్రులు ఎందుకు కూడా సమబుద్ధి కలిగి ఉండుట. ఇది ఎలా తీసుకుంటారంటే, ఎవడైనా పొగిడేడు అనుకోండి, సన్మానించాడు అనుకోండి, తపస్సు పోయింది అనుకుంటాట.
పొగడలేదనుకోండి, అమ్మయ్య నా తపస్సు నాకే ఉందనుకుంటాడు. తిట్టాడనుకోండి, నా ఉన్న పాపం పోయిందనుకుంటాడు. ఎంత బాగుందో ఇక్కడ చూడండి. అసమ్మానాత్ తపస్సిద్ధి సమ్మానాత్ తపసక్షయ అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అని రిపోమిత్రేత గర్భాయాం స్థుతౌ శోకే సమస్స యుక్ మౌని నిశ్చలధీహి మౌని. ఎవడు మౌనం పాటిస్తాడో, నిశ్చలమైన బుద్ధి కలిగి ఉంటాడో, సంగరహితుడై ఎవడు ప్రవర్తిస్తాడో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఎక్కువ చెప్పలేదు ఇంత ఈయన చెప్పాడు, మరీ ఎక్కువ లిస్ట్ లేదు, 3 శ్లోకాలు, కానీ 3 30 పాయింట్లు ఉన్నది వేరే విషయం. సంశీలయిత యశ్చైన ఉపదేశం మయా కృతం. నేను ఇప్పటి వరకు చెప్పిన ఉపదేశం అంటే ఇవాళ 7:15 7:30 నుంచో ఇప్పటి వరకు చెప్పింది కాదు, మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఉపదేశం ఏదైతే ఉన్నదో దాన్ని సంశీలయతి. ఎవడు విచారణ చేస్తాడో, స్వభావంగా మార్చుకుంటాడో వాడు నాకు ప్రియమైనవాడు. ఒక్క మాటలో తేల్చేశాడు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఎవడు నిరంతర విచారణ చేసి తన స్వభావంగా మార్చుకుంటాడో, విచారణ చేయడము స్వభావంగా మార్చుకోవడము రెండిటికి కలిపి ఒకటే పదం సంశీలయతి అని మాట. చక్కటి పదాన్ని, ఒక యోగ పదాన్ని ప్రయోగించారండి. సంశీలయతి యశ్చైన ఉపదేశం మయాకృతం స వంద్యః సర్వలోకేషు. అటువంటి వాడు సర్వలోకముల యందు పూజ్యుడవుతాడు సుమా. ముక్తాత్మ, అతను ముక్తుడైన జీవుడవుతాడు. మే ప్రియ సదా, వాడు నాకు ప్రియమైనవుతాడు. అటువంటి వాడు లోకంలో అనిష్టాప్తౌ చ నద్వేష్టి ఇష్టప్రాప్తౌ నచతుష్యతి క్షేత్రతజ్ఞౌ చ యో వేత్తి సమే ప్రీతమో భవేత్. అతడు క్షేత్రతజ్ఞ, జ్ఞానం కలిగిన వాడు అన్నాడు ఇక్కడ. అంటే మళ్ళీ ప్రశ్నకు అవకాశం ఇచ్చేటట్టు మాట్లాడాడు ఆయన. నేను ఊరికి డిస్కషన్ ఆగిపోతే ఎలాగా? అప్పుడు మళ్ళీ అడిగాడు వరేణ్యుడు, నువ్వు క్షేత్రతజ్ఞ అని 2 మాటలు అన్నావు, అంటే క్షేత్రజ్ఞ, క్షేత్రము జ్ఞ అంటే తెలుసుకునివాడు, 2 వచ్చే. క్షేత్రము తెలుసుకునివాడిని జ్ఞ అంటారు ఇక్కడ. తజ్ఞ జ్ఞ అది కిం క్షేత్రం కశ్చ తద్వేత్తి కింత జ్ఞానం గజానన ఏతదాచక్షో మహ్యం తం పృచ్ఛతే కరుణాంబుధే. హే దయాంబుధే, క్షేత్రం అంటే ఏమిటి, తెలుసుకునేవాడెవడు, జ్ఞానం అంటే ఏమిటి? ఇప్పుడు జ్ఞానము జ్ఞేయము అనే విషయంపై చర్చ జరుగుతోంది ఇక్కడ. ముందు క్షేత్రం అంటే ఏమిటో చెప్తున్నాడు. ఈ క్షేత్ర జ్ఞానం చాలా విశేషం. భగవద్గీతలోనూ క్షేత్రజ్ఞ విభాగ యోగం ఉన్నది. అదేవిధంగా అనుకున్నా పర్వాలేదు, దానికి వ్యాఖ్యానం అనుకున్నా పర్వాలేదు, దీనికి అది వ్యాఖ్యానం అనుకున్నా పర్వాలేదు, అలా ఉంటాయండి. దేనికదే పరిపూర్ణంగా. క్షేత్రం అంటే ఏమిటో ఇది చాలా అద్భుతమైన వివరణ ఇచ్చేశాడు. అందరూ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విధీయతే అన్నాడు ఇక్కడ. కానీ ఈ శరీరం క్షేత్రము, దీన్ని ఎవడు తెలుసుకుంటున్నాడు వాడు జ్ఞ అయిపోయింది. కానీ శరీరం అంటే ఏమిటి అది ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ క్షేత్రం అనేది, అక్కడ ఒకటే క్షేత్రం చెప్పాడు కానీ ఇక్కడ బోల్డ్ క్షేత్రాలు చెప్పాడు. కానీ ఇదంతా కలిపితే శరీరం, అది ఇందులో ఉన్న విశేషం. శరీరం అంటే ఏంటో చెప్తున్నాడు. పంచభూతాని తన్మాత్రా పంచకర్మేంద్రియాణి చ అహంకార మనోబుద్ధి పంచ జ్ఞానేంద్రియాణి చ ఇచ్ఛా వ్యక్తం ధృతి ద్వేషౌ సుఖ దుఃఖే చ తథైవ చ చేతనాసహితశ్చాయం సమూహ క్షేత్రముచ్యతే. క్షేత్రం అంటే ఇదంతా కలిపి క్షేత్రం అండి. శరీరం క్షేత్రం అంటే, శరీరం అంటే నీకేం తెలుసు? కన్ను ముక్కు చెవి నాలుక, అవునా? నీలో ఇంకా చాలా వెలగబడుతున్న ఉన్నాయ్యా. అందుకే ఇవన్నీ కలిపి క్షేత్రము అని తెలుసుకోగానే క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అని నీకు వెంటనే ఏదో స్పష్టమైపోతుంది. చూడండి ఇక్కడ. అంటే ఇది ఏది కూడా జ్ఞా కాదు, ఇదంతా క్షేత్రమే. ఈ క్షేత్రము ఎవడి వల్ల చేతనత్వం పొందుతోందో, ఎవడు దీని సాక్షిగా వీటంతటి తెలుసుకుంటూ ఉన్నాడో వాడు జ్ఞ. కానీ క్షేత్ర జ్ఞ కలిపితే క్షేత్రజ్ఞ అంటున్నాం మనం. ఈ క్షేత్రము తెలుసుకునివాడు అనగానే క్షేత్రము తెలుసుకునివాడు అని 2 వచ్చాయి కదా. ముందు క్షేత్రం అంటే ఏంటో తేల్చేస్తే తెలుసుకునివాడు తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఇందులో ఇదంతా క్షేత్రమనే ఎరుక మనకు ఎప్పుడైనా కలిగిందా? మనస్సు బుద్ధి జ్ఞా అనుకుంటాం, మనస్సు బుద్ధి కూడా జ్ఞా కాదని తేల్చాడు ఇందులో. అది తెలుసుకోవాల్సింది. మనోబుద్ధులు కూడా జ్ఞా కాదు, కానీ మనస్సుతో బుద్ధితో తెలుసుకుంటున్నాం కదండి. కానీ తెలుసుకునేది బుద్ధో మనస్సో కావాలి, కానీ మనస్సు బుద్ధి కాదంటారేమిటి అంటే మనస్సు బుద్ధి కూడా క్షేత్రమే అన్నాడు ఇక్కడ. అంటే మనోబుద్ధులు కూడా నువ్వు కాదంటే మనోబుద్ధులకు అతీతమైన మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం చిదానంద రూప శివోహం శివోహం. అక్కడ ఆ విచారణలోకి మనం తీసుకెళ్ళడానికి ఇంత ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అంత చక్కగా సమన్వయించేశారండి, ఎక్కువ వ్యాఖ్యాన అవసరం లేకుండానే. కనుకనే పంచభూతాలు తన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, అహంకారం, మనోబుద్ధులు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇచ్ఛ వ్యక్తీకరించున్నది, ధైర్యము, ద్వేషము, సుఖము, దుఃఖము, చేతన అంటే కదలిక, ఈ సంఘమంతయు కలిపి క్షేత్రము. ఇది తెలుసుకో.
తజ్ఞం త్వం విద్ధి మాం భూప. ఇదంతటా ఎవరు తెలుసుకుంటూ చైతన్యముగా ఎవడున్నాడో, ఏది ఉండడం వల్ల ఇవన్నీ తెలుసుకుంటున్నావో, ఇలా అంటే ఇంకా బాగుంటుంది. ఏది ఉండడం వల్ల ఇదంతా తెలుసుకుంటున్నావు అది జ్ఞా. అంటే ఇంత తెలుసుకునే చైతన్యము దేని నుంచి వస్తుంది? ఇక్కడ చేతన అనేది శరీరంలో ఉంది, చైతన్యం అనేది పరమాత్మ. చైతన్యానికి చేతనకి తేడా తెలియాలండి. చేతన వేరు, చైతన్యం వేరు. అది విభూతి యోగంలో భూతానామస్మి చేతన అన్నాడు స్వామివారు. ఇక్కడ చేతనత్వం అంటే ఒక కదలిక. కదలిక అంటే శరీరం కదలికే కాదు, మనస్సులో ఒక కదలిక ఉంటుంది, ఆ వైబ్రేషన్, అది చేతన ధర్మం. చేతనత్వం కలగడానికి కారణం చైతన్యం, కానీ చైతన్యానికి చేతన లేదు. కానీ చైతన్యం లేకపోతే చేతన లేదు. ఈ కదలిక ఒకటి ఉన్నది అంటే కదలిక లేని స్థితి ఒకటి ఉన్నది అని కదా అర్థం. కానీ భగవంతుడికి కదలిక లేని స్థితి ఒకటి, కదలే స్థితి ఒకటి, రెండులో అని ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అది చైతన్యం. కనుక చైతన్యం వేరు, చేతన వేరు. చైతన్యం జ్ఞా. చేతన మొదలుకొని పంచేంద్రియాల వరకు ఉన్నదంతా క్షేత్రము. కానీ క్షేత్రజ్ఞ. ఇప్పుడు మనం చేయవలసింది క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే విభాగం. విభాగం అంటే అర్థం తెచ్చిపెట్టి చూడండి. క్షేత్రమునకు ఒక ముక్క కొయ్యండి, జ్ఞానకు మొక్క కొయ్యండి అంటే మొక్క అవుతుందండి. చైతన్యం పదార్థమా మొక్క కొయ్యడానికి? ఈ శరీరాన్ని మొక్కలకు వస్తే అసలు ఏదీ లేదు. ఇది విచారణతో చేసుకోవలసినటువంటి వివేకమే తప్ప పదార్థంలో మొక్కల కోసం తీసుకున్నంత డీటెయిల్ ఏం కాదండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పండు బలిచి ఇది తోన, ఇది గుజ్జు అని చెప్పినట్టు కాదు. ఇక్కడ ఇది విచారణతో తెలుసుకోవాల్సింది. కానీ క్షేత్రం ఏదొచ్చినా ఇది నేను కాదని అలవాటు చేసుకో. అదొక్కటి, అది ప్రాక్టీస్ చేయి. మనోబుద్ధులు ఇది కూడా నువ్వు కావు. అందుకే ప్రారంభం మనోబుద్ధి అహంకార చిత్తాన్నాహం అన్నాడు. ఆ తర్వాత నా పాణిహి నా పాదహ అని తర్వాత చెప్పాడు. నేను పాదం కాను, చేతి కానంటే స్థూలేంద్రియాలు. అది ముందు చెప్పచ్చుగా. చెప్తే శంకరాచార్యులు వారు అంత జ్ఞానం అవుతారు. ముందు అట్నుంచి వచ్చాడు ఆయన. ఇవన్నీ నేనని దేని వల్ల అనుకుంటున్నావు, అది కూడా నువ్వు కాదు. అంటే మనోబుద్ధులు, ఆ మనోబుద్ధులు కూడా నువ్వు కావు. ఇది ఆలోచించు. మనోబుద్ధులకు కూడా అతీతమైనదేదో అది నా యొక్క అసలు స్వరూపము. దాని అసలు తత్వమే చిదానంద. అదే నేను చిదానంద రూప శివోహం శివోహం తదైకో విశిష్ట శివకేవలోహం. ఈ మాట గుర్తు తెచ్చుకోవాల్సింది. తజ్ఞం త్వం విద్ధి మాం భూప. ఈ పదములు ఎంత జగ్గా చెప్పాడండి. తత్ జ్ఞం త్వం విద్ధి మాం భూప. తత్ జ్ఞం, అజ్ఞం. జ్ఞా అనే రూపంతో ఏదుందో తత్, అది నేనని త్వం విద్ధి నువ్వు తెలుసుకో. ఎంత అందమైన మాట. అది నేనని నువ్వు తెలుసుకో అంటే ఏదైతే జ్ఞానే తత్ అనే బ్రహ్మముగా ఉన్నదో అది నేనే అని తెలుసుకో. అంటే ఆ బ్రహ్మము ఈ గణపతే అని తెలుసుకో కదా. ఇది అర్థం. అదే అర్థమా? ఏదైతే జ్ఞాగా ఉందో అది నేనని తెలుసుకో. అంటే అదే అహం రూపమైన చైతన్యముగా ఉందని తెలుసుకో అని తత్వమసి అనే మాటని శ్లోకంలో అంత చక్కగా చెప్పాడండి. నువ్వు బ్రహ్మము నీకు పరోక్షముగా అనుకున్నట్లయితే అప్పుడు తత్ అనబడేటువంటిది ఏదైతే నా శరీరంలో జ్ఞా అనబడే చైతన్యమగునదో అదే నేను ఉపాసిస్తున్న ఈ గణపతి అనుకో. బాగుంది. కానీ ఇది విచారణ దశలోకి వచ్చేటప్పటికల్లా ఇదంతా ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు, తీయగా ఏది మిగిలిందో అది నేను అని బ్రహ్మమే నేనని తెలుసుకో. రెండు బ్రహ్మమే నేనని తెలుసుకోండి, బ్రహ్మమే గణపతి అని తెలుసుకో. బ్రహ్మమే నేనని తెలుసుకోంటే బ్రహ్మమే అహం రూప ప్రజ్ఞకి మూలమైనటువంటి ఆత్మయ్యని తెలుసుకో. రెండు అర్థాలు వచ్చేటట్టు చెప్పాడండి ఇక్కడ. ఒకటి జ్ఞానపరంగా, ఒకటి భక్తిపరంగా, రెండు తెలుసుకోవాలి. ఆఖరికి భగవంతుడు అంటే ఎవరు? నా లోపల, నా శరీరంలో, నా మనస్సు, నా బుద్ధి, నా ప్రాణములు, ఆఖరికి నా వైబ్రేషన్స్, చేతనత్వం సహా అన్నీ తెలిసిన వాడెవడో వాడు నాలోనే ఉన్నాడు, వాడే నేను ఉపాసిస్తున్న నా దైవము అనుకుంటే భక్తికి సరిపోయింది. ఇదంతా ఎవడో వాడే అనే ఏ ఎరుక ఉన్నదో ఆ ఎరుకయే బ్రహ్మము, ఆయన ఈయన అని విచారణ రూపంలో ఆయన ఈయన కదా, ఆయనే నేను అని తెలుసుకోగలిగితే విచారణ రూపంలో రెండు అర్థాలు వచ్చాడు భక్తికి, జ్ఞానానికి. అందుకే తత్వమసి అనే వేదాంత వాక్యానికి అద్వైతులు భాష్యం రాశారు, ద్వైతవాదులు భాష్యం రాశారు. ఏం చేస్తాం? ఇద్దరూ ఉపనిషత్తు రాశారు. మరి ఇద్దరు ఉపనిషత్తు, ఇద్దరికీ వేదం గొప్పది కదండి. మరి రెండు గొప్పవి ఎలా అవుతాయి? మరి మీరే అంటారు వారిని గౌరవించాలి, వీరిని గౌరవించాలి అంటారంటే ఏదో గొడవలు రాకుండా ఉండడం కోసం అంటున్నారేమో. అంటే కాదయ్యా బాబు, అలా చూసినా దీనికి అర్థం చెప్పవచ్చు, ఇలా చూసినా దీనికి అర్థం చెప్పవచ్చు. ఎవడు ఈ క్షేత్రం అనేది జ్ఞా అనే రూపంతో ఉన్నాడో అతడు నా లోపల పరమాత్మ. భగవంతుడు మనలో ఉన్నాడని అందరికీ తెలుసు కదా. మనలో ఎలా ఉన్నాడు? జ్ఞాగా ఉన్నాడు. అప్పుడు నేను క్షేత్రమా ఆయన? ఇది నువ్వు ఆలోచించుకో. వీడితో తాదాత్మ్యం చెందిపోతే నువ్వు క్షేత్రానివి, వీటితో తాదాత్మ్యం చెందకుండా జ్ఞా అనబడే దాంతో తాదాత్మ్యం చెందితే నువ్వు అదే అయ్యున్నావు. కనుక దీనికి దానికి కూడా అంత చక్కగా అన్వయము. కనుకనే
నువ్వున్న స్థానం బట్టి, నువ్వున్న స్థాయి బట్టి ఈ రెండు అర్థాలు కూడా గ్రహించవచ్చు కనుకనే రెండు సిద్ధాంతాల్ని మనం నమస్కారం చేసుకోవచ్చు. అది అంతేగాని ఏదో ఒక సిద్ధాంతం పట్ల ప్రేమ పెంచుకొని మరో సిద్ధాంతం గురించి రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాధకుడైన వాడికి గొడవలు అనవసరం. ఎందుకంటే సాధనలో వాదన ఉండకూడదు. ఇది ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే అది అర్థం ఏంటి? తత్ జ్ఞం త్వం విద్ధి మాం భూప. అక్కడికే తత్వమసి మహావాక్యాన్ని అంత చక్కగా చెప్పాడు గణేశుడు. ఎందుకంటే చివరికి వచ్చేటప్పుడు తత్వమసి వాక్య బోధనతోనే పూర్తి చేయాలి కదా. తజ్ఞ ఎక్కడుంది? జ్ఞ అనేది ఎక్కడుంది? ఇప్పుడు సర్వాంతర్యామిణం విభుం. అంతే, సర్వాంతర్యామిణం. నీలో ఎలా అయితే జ్ఞ అనబడేటువంటి చైతన్యం ఉన్నదో అందరిలో అది సమానంగా ఉంది. అంతేగా నేను తెలివైన వాడిని, నేను మూర్ఖుణ్ణి అనుకునేది మళ్ళీ క్షేత్రం వల్లే. క్షేత్రం వల్లే నేను తెలివైన వాడిని, నేను మూర్ఖుణ్ణి అనుకుంటావు. కానీ జ్ఞాకి మాత్రం తెలివి మూర్ఖత లేదు, అందరిలో ఒకేలా ఉన్నది. ఎందుకంటే నేను మూర్ఖుణ్ణి అని ఒక తెలివి ఉంది కదా, నాకేం తెలియదండి అనేది ఒకటి తెలిసింది కదా. ఆ తెలివి ఏంటో చూడు, అది కాన్షియస్నెస్, అది నాలెడ్జ్ కాదు. అది తెలుసుకో. నాలెడ్జ్ వేరు, కాన్షియస్నెస్ వేరు. అది ఎక్కడ కాన్షియస్నెస్ అంటే చేతన కూడా కాదు, చైతన్యం. ఇప్పుడు దీని గురించి తలలు పగలు కట్టుకుంటూ కాన్షియస్నెస్ స్టడీస్ అని పేరు పెట్టుకుని ఈ హిందూ మత తత్వ చర్చ చేస్తున్నాయి విదేశీ విశ్వవిద్యాలయాలు. మరొకవైపు హిందూ మతాన్ని నాశనం చేయాలని బయలుదేరుతున్నాయి అవే. ఎందుకంటే వాళ్ళ మతం ఏదో అది వీక్ అయిపోతుందని బాధపడుతున్నారు. ఏం చేస్తాం? కానీ మనమైనా కనీసం ఇందులో పుట్టాం కనుక ఇది ఆలోచించండి. కనుక ముందు సర్వవ్యాపకమైన సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు. అతడి వల్లనే నా మనో బుద్ధి ప్రాణము ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి అని తెలియగానే నాలోనే ఉన్నాడు, ఇవన్నీ ఆయన వల్ల పనిచేస్తున్నాయని క్రమంగా చూస్తాం. ఆఖరికి ఇవన్నీ ఆయన వల్ల పనిచేస్తున్నాయని తెలుసుకుంటున్న నేను అనబడే ప్రజ్ఞ కూడా ఆయనది అని తెలిసి జ్ఞాన మార్గంలోకి వెళ్ళే. ఎలాగైనప్పటికీ కూడా ఇది ఇంత చక్కగా అన్వయింపబడుతూ అయం సమూహోహం చాపి యజ్ఞాన విషయం నృప. ఈ సమూహము గురించి తెలుసుకొనుట, ఈ సమూహమునకు సాక్షిగా ఉన్న నన్ను తెలుసుకొనుట, ఈ వివేచన చేసి తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు. జ్ఞేయమేది? ఈ జ్ఞానం ఎలా వస్తుందో మళ్ళీ చెప్తున్నాడు. ఈ జ్ఞానం ఆర్జవం, గురు శుశ్రూష, విరక్తిశ్చ ఇంద్రియార్థత, శౌచం, శాంతి, అదంభశ్చ, జన్మాదేర్దోష వీక్షణం, సమదృష్టిర్దృఢాభక్తి, ఏకాంతిత్వం, శమోదమ, ఏతైర్యచ్చయుతం జ్ఞానం తజ్ఞానం విద్ధి బాహుజా. ఇంతవరకు క్షేత్రజ్ఞుడు చెప్పి జ్ఞానం అంటే ఏమిటి అంటే ఈ సమూహం ఏమిటి, జ్ఞా అనబడే ఏకతత్వం ఏమిటి అని ముందు వివేచన చేసుకోవడంతోనే జ్ఞానం ప్రారంభమవుతుంది. దీన్ని నిత్యానిత్య వస్తు వివేకం అని మరొక పేరు. అనిత్యం క్షేత్ర లక్షణం, నిత్యం అనేది జ్ఞా అయిన దాని యొక్క లక్షణం, క్షేత్రజ్ఞుని యొక్క లక్షణం. అది ఈ రెండు తెలుసుకున్నాం కదా. ఆ తెలుసుకున్న జ్ఞానం ఇక్కడ భక్తిలోని జ్ఞానం ఉంది, విచారణ మార్గంలో కూడా జ్ఞానం ఉందండి. అది జ్ఞానయోగం అనే మాటని భక్తి మార్గం వాళ్ళు తోసి పక్కన పెట్టరు. భక్తికి మాత్రం జ్ఞానం లేదా? ఇది బాగా ఆలోచించవలసిన మీమాంస. సాధనా దృష్టితో ఉన్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయండి. ఏదో అర్థమించాలో ఎప్పుడు 8:30 అయిందంటే కాదు, ప్రశ్న వేసుకోవాలి, ఆలోచించాలి, అప్పుడు ఇవి తెలుస్తాయి. ఏమంటే భక్తిలో జ్ఞానం లేదా అంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని అజ్ఞానులేనా నీ ఉద్దేశం? భక్తిలో కూడా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అంటే కేవలం నిర్గుణమైన బ్రహ్మం గురించి తెలుసుకునేది మాత్రమే కాదు, అసలు బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకుని ఆ సగుణ బ్రహ్మం ఏమిటో గ్రహించి ఆయన యందు భక్తిగా ఆరాధన చేసి ఆయన మంత్రం ఏమిటా, ఆయన తంత్రం ఏంటా, ఆయన విధానం ఏంటా, ఆయన తత్వం ఏమిటా, ఆయన లీలలు ఏమిటి, ఇవన్నీ చక్కగా అర్థం చేసుకోగలగడం జ్ఞానం కదా. కనుకనే ఇక్కడ జ్ఞానం అనే విషయంకి వచ్చేటప్పటికల్లా ఎవరినైతే నేను సగుణ బ్రహ్మంగా ఉపాసిస్తున్నానో వాడు ఈ శరీర క్షేత్రమునందు అంతర్యాముగా ఉంటూ ఈ క్షేత్రాన్ని నియమిస్తున్నాడు. క్షేత్రాన్ని నియమిస్తున్నాడంటే నా ఇంద్రియాలను నియమించడమే కాదు, నా మనోబుద్ధులను కూడా ఆయనే నియమిస్తున్నాడు. సర్వము ఆయనే అనేటువంటి భక్తిభావం ఎంత గొప్పదండి. ఈ ఎరుకు కూడా క్షేత్ర విభాగ యోగంలోకి వస్తుంది గనక ఇదేదో భక్తికి విరుద్ధమైంది కాదు, ఇది గ్రహించవలసింది. అందుకే ఏ విధంగానైనా ఈ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎలా లభిస్తుందంటే ఆర్జవం, ముందు కావలసింది ఆర్జవం. ఆర్జవత్వాన్ని సరళం అంటారండి. సరళ భావం అంటే అర్థం అంటే నిష్కపటత్వం అని అర్థం. ఆర్జవం అనే మాట వినడానికి ఒకటే కానీ రుజుత్వం యొక్క భావమే ఆర్జవం. ఆర్జవం అంటే సరళ రేఖ, స్ట్రైట్ లైన్. రుజుత్వం అంటే స్ట్రైట్ లైన్, రుజురేఖ అని వింటారు కదా మీ జామెట్రీలో. సరళ రేఖ, స్ట్రైట్ లైన్ అంటే అర్థం ఏంటంటే అన్ని బిందువులు ఒకే స్థాయిలో ఉంటే సరళ రేఖ అవుతుంది కదా. అలాగే మనస్సు, మాట, చేత ఈ మూడు ఒకేలాగుంటే దాన్ని ఆర్జవం అనాలి. ఆర్జవం అంటే ఇది అర్థం. అంటే మనోవాక్చిత్తములు ఒకేలా ఉంటాయంటే నిష్కపటత్వం అని అర్థం అండి ఇక్కడ ఆర్జవం. దీనితో ఇది ముందు నువ్వు తెచ్చుకోవాలి. తర్వాత గురు శుశ్రూష, తర్వాత గురు శుశ్రూష ఉండాలి.
తర్వాత విరక్తశ్చ ఇంద్రియార్థత, ఇంద్రియార్థముల యందు అంటే ఇంద్రియాల కోరిక విషయాల యందు వైరాగ్యం ఉండాలి. దాని తర్వాత శౌచం, సదాచారం అన్నమాట, శాంతి. అదంభశ్చ, ఆడంబరం కూడదు. జన్మాదేహి దోషవీక్షణం, పుట్టుట పెరుగుట చచ్చుట ఇవన్నీ వ్యర్థములు అని వాటి యందు దోషబుద్ధి కలిగి ఉండాలి. సమదృష్టి కలిగి ఉండాలి. ఇది వివరించక్కర్లేదు, నేను చాలా చెప్పాడు ఆయన. దృఢాభక్తి, తర్వాత ఏకాంతిత్వం, వీలైనంత ఏకాంతం. ఎందుకంటే ఎప్పటికీ ఏ జీవుడు కా జీవుడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాది అనేది భ్రాంతి జనితం అని తెలుసుకుని ఏకాంతిత్వం అంటే తనలో తాను విచారణ, తనలో తాను తన భక్తునితో తన దైవంతో ఆనందించడం, ఏకాంత భక్తికి వస్తుందండి. ఏకాంత భక్తి అది చాలా విశేషమైనటువంటి మాట. అంటే భక్త ఏకాంతిను ముఖ్యాహ అని మాట చెప్పాడు. వివిక్త సేవి లఘ్వాసి అని చెప్పారు ఎవరు? కృష్ణ పరమాత్మ. అదే ఇక్కడ ఏకాంతిత్వం, ఎప్పటికప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటూ ఏకాంతాన్ని ఆశ్రయించాలి సాధకుడు. అప్పుడు భగవంతుడికి దగ్గర అవుతాం. సంగం పెరుగుతున్న కొద్దీ ఆయనకు దూరం అయిపోతాం. ఏకాంతమే నీ లోపల ఉన్నాయని తెలుసుకునే చేస్తుంది. నీ లోపల ఉన్నాయన అంటే లోపల అంటే దేని లోపల? క్షేత్రం లోపల. క్షేత్రం ఏంటి? లోపల ఉన్నవాడి ఉంటే అర్థం చేసుకోవడానికి ఎంత పనికి వస్తుంది. అది ఏకాంతిత్వం. శమోదమః, అంతరింద్రియ నిగ్రహ బహిరింద్రియ నిగ్రహములు. ఏతైర్యచ్చయుతం జ్ఞానం, వీటితో కూడినటువంటి జ్ఞానమేదో తజ్ఞానం విద్ధి బాహుజ. బాహుజ అంటే క్షత్రియోత్తమా, ఇదే జ్ఞానం అంటే తెలుసుకో. ఇప్పుడు జ్ఞానం అంటే తెలిసిపోయింది కదా. ఆర్జవము, గురు శుశ్రూష, ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, శౌచము, శాంతి, ఆడంబరము లేకుండుట, జన్మాదుల యందు దోషము చూచుట, సమదృష్టి కలిగి ఉండుట, దృఢమైన భక్తి కలిగి ఉండుట, ఏకాంతిత్వాన్ని ఆశ్రయించుట, శమదమాదులు కలిగి ఉండుటయే జ్ఞానము. తజ్ఞాన విషయం రాజన్ బ్రవీమి త్వం శృణుష్వమే. అయితే ఇంతవరకు క్షేత్రం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాడు, కానీ జ్ఞా గురించి ఆయన వివరించలేదుగా. అజ్ఞా ఎలా ఉంటుందో దాని లక్షణం చెప్తున్నాడండి ఇక్కడ. జ్ఞానగానే పరమాత్మ భగవంతుడు అన్నాం, కానీ ఏదైతే పరమాత్మ అనాలో తెలియాలి కదా. యజ్ఞాత్వైతే చ నిర్వాణం ముక్త్వా సంస్కృతి సాగరం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది క్షేత్రం అంటే ఇదనమాట అన్నంత మాత్రం మోక్షం రాదు. జ్ఞా అన్నదేంటో స్పష్టంగా తెలుసుకో. జ్ఞా గురించి తెలుసుకునేదే జ్ఞానం. కనుక జ్ఞేయ వస్తువేది? ఏది జ్ఞావో అది జ్ఞేయం. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది. జ్ఞానం అనగా తెలుసుకునే విధానం. జ్ఞాత అనగా తెలుసుకునేవాడు. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు 3 వచ్చాయి కదా, త్రిపుటి వచ్చింది కదా. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు దేన్ని తెలుసుకోవాలి? ఇది క్షేత్రం అని తెలిసిపోయింది. తెలిసిపోతే ముక్తి వచ్చేసిందా? క్షేత్రం అని తెలిసిన తర్వాత దీని తాదాత్మ్యం విదిర్చిపెట్టి జ్ఞా అయిన వాడితో తాదాత్మ్యం పొందాలి. ఇప్పుడు మరి క్షేత్రజ్ఞుడు అజ్ఞా ఎలా ఉంటాడో ఇప్పుడు తెలుసుకోవాలి. ఇక్కడ దేన్ని పొందాలనుకుంటున్నావో వాడేటువంటి వాడు గ్రహించాలి. ఎందుకంటే అది కదా నువ్వు స్థిరపడాల్సిన చోటు. వదిలేయాల్సిన చోటు గురించి ఒక స్టడీ ఎందుకు? ఇంకా వెళ్లాల్సిన చోటు గురించే స్టడీ అవసరం కనుక అది తెలుసుకుంటే నీ పని ఏమవుతుందంటే ముక్త్వా సంస్కృతి సాగరం, సంసార సాగరం నుంచి బయటపడతావు. నిర్వాణం ఏతి, మోక్షాన్ని పొందుతావు. ఆ జ్ఞావస్తువు ఎలాంటిదంటే యదనాదీంద్రియైర్హీనం గుణవర్జితం అవ్యక్తం సదసద్భిన్నం ఇంద్రియార్థావభాసకం విశ్వభృచ్చాఖిల స్వాపి ఏకం నానేవ భాసతే బాహ్యాభ్యంతరత పూర్ణం అసంగం తమసపరం దుర్జ్ఞేయంచాది సూక్ష్మత్వా దీప్తానామ భాసకం జ్ఞేయమేతాదృశం విద్ధి జ్ఞానగమ్యం పురాతనం. ఇందాక జ్ఞానం అంటే ఆర్జవం, గురు శుశ్రూష, వీటి వల్ల దేన్ని పొందాలో అది జ్ఞేయం. ఆ జ్ఞేయ వస్తువు ఎలా ఉంటుంది అంటే ఏది అనాదియో మొట్టమొదటి చెప్పాడు. దేనికి ఆది అనేది లేదో అంతం అనేది లేదు. ఎందుకంటే శరీరం క్షేత్రం కదా, దీనికి ఆది ఉందా లేదా చెప్తారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరు కదా. కనుక ఆది ఉంది. క్షేత్రంలో అన్నిటికీ ఆది ఉంది. మనస్సుకు కూడా ఆది ఉంది. అది ఎప్పటి నుంచి ఇవాళ ఆలోచన చేసినప్పుడు మనస్సుకు ఆ ఆలోచన కదా అది. అయితే మనస్సుకి ఆది కనబడుతుంది, ఆద్యంతాలు రెండూ కనబడతాయి. కానీ ఆద్యంతములున్నవన్నీ క్షేత్రమే, ఆద్యంతము లేనిది జ్ఞా. క్షేత్రజ్ఞ ఈ వివేచన చూపిస్తున్నాడు. అజ్ఞానపడే వస్తువు ఏదైతుందో అది యదనాదింద్రియర్హీనం, అది ఇంద్రియర్హీనం, ఇంద్రియములు లేనిది. ఒకటి ఆద్యంతములు లేనిది, రెండవది ఇంద్రియములు లేనిది, గుణవర్జితం. లోపల చైతన్య వస్తువు ఉంటేనే నీకు త్రిగుణములు అనుభవానికి వస్తుంటాయి. త్రిగుణాల వల్లే భోగం ఉంటుందండి. సత్వగుణం వల్ల వచ్చే భోగము సుఖజ్ఞాన రూపంలో ఉంటుంది. రజోగుణం వల్ల వచ్చే రాజస భోగాలు ఇంద్రియ లౌల్యంతో ఉంటాయి. తమోగుణంలో వచ్చేవి బద్ధకం మొదలైన హాయిలో ఉంటుంది. బద్ధకం ఎంత హాయి అండి! ఆ హాయి అనుభవించేవాడికి తెలుస్తుంది, అవునా లేదా? ఓ మంచి నిద్ర, అందులో వచ్చే ఆనందం ప్రవచనాల దగ్గర తెలుస్తుంది. ఏం చేస్తాం? అందులో ఒక ఆనందం ఉంటుంది. ఇది తమోజనితమైన ఆనందం. 3 ఆనందాలే. ఏం చేస్తాం?
కనుక ఆనందం అంటే అనుభవం ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. కానీ తమస్సు వల్ల ఒక దుఃఖం వస్తుంది, తమస్సు వల్ల ఒక సుఖం వస్తుంది, రజోగుణం వల్ల ఒక సుఖం ఒక దుఃఖం, సత్వగుణం వల్ల కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి, త్రిగుణాల వల్ల సుఖ దుఃఖ అనుభవాలు ఉంటాయి. కనుక మనస్సు త్రిగుణముల వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటుంది. అనుభవించాలి అంటే లోపల చైతన్యం అనేది ఉంది కదా. కనుక నేనే లేకపోతే, జ్ఞానేది లేకపోతే గుణం లేదు గనక దాన్ని గుణభుక్ అనొచ్చు. కానీ గుణవర్జితం, దాని గుణములు లేవు. అవ్యక్తం, అజ్ఞాం ఏదో అది అవ్యక్తం, అది సదసద్భిన్నం, కార్యకారణాల కంటే విలక్షణమైనది, అది ఇంద్రియార్థావభాసకం. అది ఉంటేనే ఇంద్రియములు దేన్ని అనుభవిస్తున్నాయో తెలుస్తుంది. అంటే ఇది ఫలానా వస్తువు, ఇది నాకు ఇష్టం, ఇది ఇష్టం లేదు అంటున్నావు. ఆ వస్తువు తెలుసుకునడానికి ఇంద్రియముల ద్వారా వస్తువును తెలుసుకుంటున్నావు కదా. వేడి చలవ తెలుసుకోవడానికి స్పర్శేంద్రియం, అది రంగు రూపు తెలుసుకోవడానికి దృష్టి, అదేవిధంగా శబ్దం, ఇవన్నీ ఇంద్రియములు. ఇంద్రియములతో నువ్వు తెలుసుకోగలుగుతున్నావంటే ఇంద్రియములందు ఆ తెలివి అలా వెళుతుందట. ఇంద్రియాలదా తెలివి, ఆ లోపల నుంచి ప్రసరించే చైతన్యం. ఇది ఎలాంటిది అంటే కుండ దీపం మీద బోర్లిస్తే కుండకున్న రంధ్రాల నుంచి కాంతి కనబడుతుంది. ఆ రంధ్రాల ఆకారం దీపాంది కాదు, కొండది. అలాగే ఇంద్రియాలనే రంధ్రాల ద్వారా శరీరం అనే కొండ నుంచి లోపల జ్ఞానబడేవాడి కాంతి వస్తుంది. అందుకే ఇంద్రియార్థావభాసకం అంటే అర్థం అండి ఇక్కడ. అది అలాంటిది నాలో ఉంది గనక అదేదో చేతకానిది అనుకో. నీ మనస్సు బుద్ధికి ఏవి చేతకావు, కానీ నీ మనోబుద్ధులను కూడా ప్రేరేపించేది ఏదో అదే విశ్వభృత్, సమస్త విశ్వాన్ని సృష్టించి నడుపుతున్నది అదే, అది నాలో ఉన్నది. విశ్వభృత్ అఖిల వ్యాపి, అది అఖిల వ్యాపకమైనది. నీ శరీరంలో ఉంది కనుక శరీరానికి పరిమితం అనుకున్నావా? అఖిల వ్యాపి ఏకం, అది ఒక్కటే. మరి ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కలాగా ఉందండి, అది నానేవ భాసతే. ఒక్కొక్క శరీరంలో ఉంది కనుక ఒక్కొక్కలా కనిపిస్తోంది, కానీ ఇది ఏకం నానేవ భాసతే. దీనికి ఉదాహరణ మా భీష్ముడు వారే చెప్పారు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడి తోచుపోలిక. ఏ గ్రంథం చెప్పలేదండి ఈ జ్ఞానాన్ని, ఇక్కడ నిలబడలేదు కానీ అన్నిట్లో ఉంది. బాహ్యాభ్యంతర పూర్ణం, అది ఎంత పూర్ణం అంటే నీ శరీరంలో ఒకలాగా బయట ఒకలాగా కాదు, బాహ్యాభ్యంతరత పూర్ణం. అదే బాహ్యాభ్యంతర పూర్ణం అనే మాట మనం నారాయణుడు బాహ్యాభ్యంతర పూర్ణ అని చెప్తున్నాం కదా. అసంగం, మరి ఇంత శరీరంలో పట్టుకున్నప్పుడు ఈ శరీరం అంటుకున్న మనకే ఇన్ని బాధలు ఉన్నాయా? మన శరీరంలో అంతర్యామగా ఉన్నప్పుడు ఆయనకన్నా అంటాలండి, ఏదంట దానికి తెలుసుకో. అసంగం తమసపరం, ఆయన తమస్సు కావాలన్నాడు అంటే అజ్ఞానానికి ఆవల ప్రకాశిస్తున్నవాడు. దుర్జ్ఞేయం, అంత తేలిగ్గా తెలియబడడు. ఎందుకంటే తెలుసుకునే సాధనాలు రెండు ఉన్నాయి. ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు. ఆ రెండింటికి అందడు ఆయన. ఎన్ మనస లభనుతే అతీంద్రియుడు. అందుకే దుర్జ్ఞేయం, తెలుసుకోవడం మహా కష్టం అన్నాడు. ఎందుకంటే మనస్సుకు కూడా అందరి దాన్ని తెలుసుకునేది ఏది? మళ్ళీ మనస్సే, లేదా బుద్ధో. బుద్ధికి అందరి దాన్ని తెలుసుకోవాల్సిందేంటి? బుద్ధే. అందుకే బుద్ధికి నేను దొరకనన్నాడు, బుద్ధికి మాత్రమే దొరుకుతానన్నాడు. ఇదే చిక్కండి వేదాంతంతో. అక్కడికి అదే చెప్తుంది, మళ్ళీ తీసేస్తుంది. అంటే బుద్ధికి నేను దొరకనన్నాడు అంటే ఏదైతే సంస్కరింపబడదో, ఏది సాధన చెయ్యదో, ఏది విచారణ చెయ్యదో ఆ బుద్ధికి నేను దొరకను. ఏది తపస్సు చేత పవిత్రమవుతుందో, ఏది ఏకాగ్రమవుతుందో, ఏది సాధన చేత సునిశ్చితమవుతుందో ఆ బుద్ధికి దొరుకుతాను. అది ఇక్కడ చెప్పబడేది. ఇక్కడ బుద్ధికి దొరికేది వాడే, బుద్ధికి దొరకని వాడే ఆయన. ఇప్పుడు తెలిసింది కదా. అందుకే దుర్జ్ఞేయం అంటే బుద్ధిని అలా చేయడం కష్టమా కాదా? అంత సూక్ష్మంగా దాన్ని తెలుసుకునేటట్టు తయారు చేయాలంటే ఎంత కష్టమండి. దీనికంటూ సీరియల్ చూడడం బెటరు. ఇది మహా కష్టం కదా. అందుకే దుర్జ్ఞేయం అన్నమాట వేశాడు, అజ్ఞేయం అనలేదు. అజ్ఞేయం అంటే అసలు తెలియలో, దుర్జ్ఞేయం అంటే కష్టపడితే కానీ దొరకనది అన్నాడు ఇక్కడ. అరే, జీవితంలో నెల నెల నిఖార్సుగా ఒక జీతం రావడం కోసం జీవితంలో ఎన్నేళ్ళు కష్టపడ్డావు? ఒక్కసారి ఆలోచించండి. నికరంగా బ్రతకడం కోసం, హాయిగా కుటుంబం ఏర్పరచుకోవడం కోసమని ఎన్నాళ్ళు కష్టపడి ఉంటావు? ఎన్ని దశాబ్దాలు కష్టపడి ఉంటావు? నీ బతుకు ఎన్ని దశాబ్దాలు? దానిలో ఒక నికరంగా చేతికి డబ్బు అందుకోవడం కోసమనే నువ్వు కొన్ని దశాబ్దాలు వాయువు ఖర్చు పెట్టావా లేదా? ఖర్చు పెట్టాక ఈ స్థితి వచ్చిన తర్వాత ఆనందించావా? కొత్త బాధలు మొదలయ్యాయి, అంతే తప్పేం లేదు. కానీ అసలు బాధే లేని స్థితి ఇచ్చే కైవల్యం గురించి ఇసుమంత కూడా కష్టపడకుండా, పైగా బోధపరచాలని పెద్దవాళ్ళు ప్రయత్నిస్తే నాకు అర్థం కాలేదును ఇంకోటను అంటున్నామంటే ఎంత దురదృష్టం అండి మనకిక్కడ. కష్టపడద్దు, దుర్జ్ఞేయం, కష్టపడితే కానీ తెలియబడనిది. అది బ్రహ్మం అంటే. ఇదంతా బ్రహ్మం గురించి చెప్తున్నాడు, లేదు జ్ఞ అనబడే దాని గురించి చెప్తున్నాడు కదా. దుర్జ్ఞేయంచ అతి సూక్ష్మత్వాత్. దేనివల్ల దుర్జ్ఞేయం అంటున్నావయ్య అంటే అతి సూక్ష్మం. ఒక చిన్న నలుసు చూడాలంటే ఎంత కష్టపడాలండి, రకరకాల లెన్సులు ఏవో తెచ్చుకోవాలి. ఇది అతి సూక్ష్మం. అతి సూక్ష్మం అనంటే ఇంద్రియాలకు ఏమాత్రం తెలియదు. నీకు ఏదైనా వస్తువు గురించి వర్ణిస్తే ఎర్రగుంటుందా తెల్లగుంటుందా చెప్తే నీకు ఊహ వస్తుంది. దాని తెలుపు లేదు, ఎరుపు లేదు.
ఒడ్డుంటుందో పొడుగుంటుందో రెండూ లేవు దానికి. ఏం చెప్తావు? అందుకే అది అతి సూక్ష్మత్వాత్. ఒకటి తెలుసుకో, దీన్ని బట్టి నేను చెప్తున్న దాన్ని దీప్తానామపి భాసకం, లోకంలో ప్రకాశిస్తున్న వాటన్నిటినీ ప్రకాశింపజేయనిది అది. ఇది ఒక్కటి తెలుసుకో. ప్రకాశించుట అంటే చైతన్యత్వము, చైతన్యము కలిగి ఉండుట. చైతన్యం కలిగి ఉన్న వాటన్నిటికీ చైతన్యం ఇచ్చేది అది. అందుకే స్వయం ప్రకాశకం. అందుకే దీప్తానామపి భాసకం. అందుకే నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఏది ప్రకాశించడం వల్ల దాన్ని అనుసరిస్తూ ఇతరులు ప్రకాశిస్తున్నాయో అది. ఇది జాగ్రత్తగా అర్థం చేసిన. సూర్యుడున్నాడు, ఎవరికి తెలుసు? ఎవడు చూశాడో ఎవరికి తెలుసు. చూడలేదనుకోండి, తెలిసిందా? అంటే సూర్యుడి ప్రకాశం దేని మీద ఆధారపడి ఉంది? అది ఉన్నాదని నువ్వు తెలుసుకోవడం వల్ల ఉంది కదా. కనుక అది తెలుసుకోవడం అనే ప్రకాశానికి ఏది ఆధారమో సూర్యుడు భాషించడానికి కూడా అదే ఆధారం. తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించగలిగితే తమేవ భాంతమనుభాతి సర్వం. అందుకే అది తెలుసుకోరా బాబు అన్నాడు ఇక్కడ. అందుకే దుర్జ్ఞేయంచ అతి సూక్ష్మత్వ దీప్తానామ భాసకం జ్ఞేయమేతాదృశం విద్ధి. జ్ఞేయం ఇలా ఉంటుంది, జ్ఞానం అలా ఉంటుంది. తెలిసిందా? ఎంత స్పష్టంగా జ్ఞానం జ్ఞేయం. జ్ఞానం అంటే ఇలా ఉండాలి, ఆర్జవము మొదలైన. జ్ఞేయం అంటే దేనికి ఆద్యంతములు లేవు, ఏది ఇంద్రియాదులు లేనిదో, ఏది ఉండడం వల్ల గుణాల అనుభవానికి వస్తున్నా దేనికి గుణములు లేవు, ఏది అవ్యక్తము, ఏది కార్యకారణములకు విలక్షణమైనదో, ఏది ఉండడం వల్ల ఇంద్రియార్థములన్నీ భాషిస్తున్నాయో, ఏది విశ్వమునంతటినీ నడుపుతున్నదో, అఖిల వ్యాపకమై ఉన్నదో, ఏది ఏకమైనప్పటికీ అనేకముగా కనిపిస్తున్నదో, ఏది బాహ్యాభ్యంతరమునందు పూర్ణమై ఉన్నదో, దేనికి సంగము లేదో, ఏది తమస్సు కావల ప్రకాశిస్తున్నదో, ఏది అతి సూక్ష్మమవడం వల్ల తెలుసుకొనుట కష్టమవుతున్నదో, ఏది సర్వమును భాషింపజేస్తున్నదో అది జ్ఞేయము. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది. దాన్నే తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది అది అంటే తెలియబడలేదుగా, ప్రయత్నించు. ఎందుకంటే ఎందుకు ప్రయత్నించాలి? అది తెలిస్తే కానీ ముక్తి లేదు కనుక. నువ్వు ముక్తి కావాలని నా మఠం వేసి కూర్చున్నావు కనుక వరేణ్య, ముక్తి కావాలంటే అది తెలుసుకోవాల్సిందే. అది తెలుసుకోవాలంటే అది ఇలా ఉంటుందని ముందు తెలుసుకో, తర్వాత అనుభవానికి తెచ్చుకుందువు. కానీ ముందు క్షేత్రజ్ఞములు రెండు వేరు చేసి చూసి ఆర్జవమైన బుద్ధితో గురువుని ఆశ్రయించి ఇటువంటి భక్తి కలిగి ఉంటే జ్ఞేయ వస్తువు నీకు లభిస్తుంది. ఇది ఇంత చక్కగా దీన్ని సారాంశం చూపించి క్షేత్రమును చక్కగా చెప్తూ ఏతదేవ పరం బ్రహ్మ జ్ఞేయమాత్మ పరో. ఇంతేనయ్యా జ్ఞేయం అంటే మరీ ఉంటే లేదు. 4 శ్లోకాల్లోనూ ఉంది మొత్తం. గుణాన్ ప్రకృతిజాన్ భుంక్తే. అయితే ఏం చేస్తాం? ప్రకృతి త్రిగుణాత్మకం. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతితో తాదాత్మ్యం చేత ఈ జ్ఞేయ వస్తువు తెలియబడట్లేదు ప్రతివాడికి. ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకోగలుగుతున్నామో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏది ఉండుట వలన అన్నీ తెలుసుకోగలుగుతున్నామో దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. దానివల్ల అన్నీ తెలుసుకుంటున్నాం, దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి? దేనివల్ల అన్నీ తెలుసుకుంటున్నామో దాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఈ చిక్కు ఎక్కడొచ్చిందంటే త్రిగుణాలతో ఏర్పడింది. కనుక సమస్య అంతా త్రిగుణాలేనండి. మనస్సుది కాదు, బుద్ధిది కాదు, దేనిది కాదు, త్రిగుణాలు. ఈ త్రిగుణాలతో తాదాత్మ్యం చెందుతాం. ఒకప్పుడు నా అంత ప్రశాంతమైన వాడు, తెలివైన వాడు, ఆనందంగా ఉండేవాడు లేడు. ఎప్పుడు సత్వగుణంతో. పైగా కోపం, తాపం, దర్పం, విషయలాలస, ఇవన్నీ నేనే అనే భావం రాజసం. అలాగే తమస్సు, ఏమీ తెలియని తనం, అదే అన్నీ తెలుసు అనుకోవడం, ఇదో లక్షణం. ఈ మూడింటి తప్ప మరొకటి ఏదైనా మనకు తెలుసా చెప్పండి? ఉంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎవరైనా బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే వాళ్ళలో సత్వగుణం ఇప్పుడు ఉంది, దానివల్ల అర్థం చేసుకోగలుగుతున్నారు అంతే. కొందరికి అర్థం కాలేదంటే ఏదో తమస్సు ఆ రజస్సు రెండు ఉంటాయి ఇక్కడ. కనుక ఈ మూడే ఇప్పుడు సమస్య అంతా ఎక్కడికి వచ్చింది తీసుకొచ్చి అంత స్పష్టంగా చెప్తున్నాడు. ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించాలంటే 3 జ్ఞేయ వస్తువు మూడింట్లో ఏది? ఇప్పుడు విన్నారు కదా, 3 అది కాదు కదా. మూడింట్లో నేను చిక్కుకుపోయాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు ఈ 3 షల్లా పట్టిసాయి. జ్ఞేయ వస్తువు వీడికి అతీతంగా ఉంది. పోనీ అతీతంగా ఉందని దాని మాన ఉంది, నా మాన నేను ఉన్నాను అనుకోవడానికి లేదు. అది దానివల్ల ఇవన్నీ నడుస్తున్నాయి మళ్ళీ ఇక్కడ. పోనీ అతీతంగా ఉందంటే అదేదో దేవుడు ఎక్కడ అతీతం అండి, నాకెందుకు, నా బతుకు నా బతకనివ్వంటే నువ్వు బతకడానికి కారణం ఆ దేవుడు. అది వచ్చింది మరి ఇక్కడ. వాడు ఎక్కడో అతీతం అంటే దూరంగా వైకుంఠమునందు 7 గడపల అవతలనో కైలాసమునందు కొన మీదో కూర్చునిలేడు. ఆయనే చెప్తున్నాడు వీటన్నిటిలో ఉన్నానని చెప్పేశాడు ఇక్కడ. వాళ్ళు లేకపోతే వేవీలు, కానీ వీటిలో ఉన్నట్ట తెలియట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు సమస్య అంతా మనతోనే ఉంటూ ఉన్నవాడిని పట్టుకోడు. ఇది బాగుందండి. ఈ దొంగాట భలే ఉన్నది ఇక్కడ. ఏదో తలుపు మూల దాటిన వాడికి మనకి వాడికి తలుపు ఉంది. ఇప్పుడు ఇక్కడ అది కూడా లేదు. అలాంటి వాడిని పట్టుకోవడం ఎంత కష్టం అండి. అందుకే దుర్జ్ఞేయం. అందుకే దొంగాట్లు బెటరు.
వాడు ఎంత కష్టమో చూడండి ఇక్కడ. అక్కడే ఉన్నట్ట, వాడేట, వాడు లేకపోతే ఏదీ లేదుట, అసలు ఉన్నది వాడేట. కానీ తెలియబడట. ఆ తెలియబడకుండా ఉండడానికి గుణాన్ ప్రకృతి జాన్ భుంక్తే పురుష ప్రకృతి పరహ. కనుక ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ప్రకృతిజములు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు నిజానికి. కానీ వాటికి అతీతంగా ఉన్నవాడు ప్రకృతే పురుష పరహ. ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి పరిపూర్ణమైన వాడు పురుషుడు. అందుకే నాయన గుణైస్త్రివిర్యం దేహే బధ్నాతి పురుషం దృఢం. నిజానికి నువ్వెవడివి? అఖండమైన సచ్చిదానంద స్వరూపుడివి. కానీ త్రిగుణముల చేత దేహాదులతో బంధింపబడ్డావు. సమస్య అంతా. త్రిగుణం అంటే తాడు ఒకటి అర్థం. త్రిగుణాలతో బంధింపబడ్డావు అంటే 3 తాళ్ళు. ఒక తాడు కాదు, 3 తాళ్ల కట్టు. ఇది ఎప్పటి నుంచి ఉందో మనం అనేక మార్లు చెప్పుకున్నాం. ఒక తాడు కట్టేసుకున్నాక నెల 2 నెలలు ఉంటే అది తీసేస్తే ఏదో ఒక అవయవం పోయినంత ఫీలింగ్, అంత తాదాత్మ్యం. బయట ఉన్న తాడు కట్టుకుంటేనే అంత తాదాత్మ్యం ఏర్పడిందే. అలాంటిది ఎన్ని జన్మల నుంచి తాళ్ళు కట్టుకున్నామో అదే నేను అనుకోవడం అలవాటైపోయింది. కనుక లోభో శమస్పృహారంభ కర్మణ, వాటి గుణాలు, వాటి లక్షణాలన్నీ చెప్తున్నాడు. ముందు ఆ సత్వరజస్తమో గుణాలు అంటే ఏంటో చెప్తున్నాడు. శాంతి ప్రకాశము దేనివల్ల మనలో కలుగుతున్నాయో అప్పుడు సత్వాభివృద్ధి అయింది తెలుసుకో. సత్వగుణ ధర్మం ఒక శాంతంగా ఉండడం కానీ, ఒక విషయాన్ని గ్రహించగలగడం కానీ, ఆనందంగా ఉండడం కానీ. అప్పుడప్పుడు ఉండమా అండి మనం కూడా? ఉంటాం అప్పుడప్పుడు. చూడండి, ఇవాళ నేను వెళ్ళేవాడిని కానీ వాడి మూడు చాలా బాగుందండి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాడండి అని అంటే ఏదో అదృష్టవశాత్తు ఆ రోజు అప్పుడు వాడి సత్వగుణం బయటకు వచ్చింది. అవునా లేదా? మనలో ఉన్నవి ఇవన్నీ. ఇంకోటి రజోగుణం ఉంటే లోభ, అశమహ అంటే ఎప్పుడు ఏదో అశాంతి, కోరిక, ఏదో పనులు పెట్టుకోవడం. తీరిగ్గున్న అనేది పని పెట్టుకుందాం, ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా వాడికి ఊరుకోడు, ఏదో ఒకటి చేస్తుంటాడు, మంచిదే. ఇవి రజోగుణ ధర్మాలు. తమోగుణ ధర్మం మోహము, క్రియాశూన్యత. చూసి ఏ పని చేయకుండా ఉండవు. అంటే ఏ పని చేయుడు యోగి, ఏ పని చేయకుండా ఉంటాడు తమోగుణం ఉన్నవాడు. రెండు ప్రమాదమే. అందుకే క్రియాశూన్యత, అజ్ఞానం, ఏమరపాటుతనం, ఏది చెప్పినా బుర్రకెక్కకపోవడం, ఇవి తమోగుణ ధర్మములు. కనుక సత్వగుణాధిక్యం వల్ల ఏమొస్తుందంటే సుఖం జ్ఞానం, సత్వాధిక సుఖం జ్ఞానం. రజోగుణం వల్ల కర్మసంగం, రజోగుణం వల్ల కర్మలు వాటితో లంపటాలు ఏర్పడతాయి. తమోధికం తమస్సు అధికం అవ్వడం వల్ల నిద్ర ఆలస్యం, ఈ సుఖాలు అనుభవిస్తాడు. నిద్రలో ఆలస్యంలోని సుఖాన్ని అనుభవిస్తుంటాడు. ఏషు త్రిషు ప్రవృద్ధేషు, ఈ మూడు వృద్ధి చెందితే సత్వగుణ వృద్ధి వల్ల వచ్చేది ముక్తి, రజోగుణ వృద్ధి వల్ల వచ్చేది సంసారము, తమోగుణ వృద్ధి వల్ల వచ్చేది దుర్గతి అన్నాడు ఇక్కడ. చూసారు ఇక్కడ మూడు. కనుక ఇప్పుడు మనం ఏది కావాలో చూస్ చేసుకుని దాని గుణ డెవలప్ చేసుకుంటే చాలు. అంటే 3 తాళల్లోనే ఒక తాడు పనికొస్తుంది మనకని ఇప్పుడు తెలిసిపోయిందండి. ఇక్కడ ఉందిగా తాడు, ఆ తాడుని డెవలప్ చేసుకుంటే అయిపోయింది ఇక్కడ. కానీ ఏది ఆ తాడు పేరు? సత్వగుణం. అందుకే ఏషు త్రిషు ప్రవృద్ధేషు ముక్తి సంస్కృతి దుర్గతి ప్రయాంతి మానవారాజన్ తస్మాత్ సత్వయుతో భవ. ఉపదేశం అయిపోయిందండి. ఎంత అందంగా క్షేత్రజ్ఞ విభాగం చెప్పి జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటో వివరించి తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న అసలు సమస్య త్రిగుణాలతో ఉంది కనుక ఈ 3 గుణాలు ప్రతివాడికి అనుభవాలు ఉన్నాయి కనుక ఇందులోనూ ఒకడు మంచోడు ఉన్నాడు, వాడిని తీసుకో అని చెప్పారు. తతశ్చ సర్వభావైన భజత్వం మా నరేశ్వర. అందుకే సత్వగుణం అభివృద్ధి చేసుకుంటూ నన్ను భజించు. అందుకని సత్వగుణం అభివృద్ధి అయ్యాక భజిస్తానంటే అవదు. నన్ను భజిస్తూ సత్వగుణాన్ని నువ్వు అలవాటు చేసుకుంటే భక్త్యాచ అవ్యభిచారిణ్యా, అవ్యభిచారిణి భక్తి. వ్యభిచరించుట అంటే అర్థం ఏంటంటే ఒకటని నిష్ఠ లేకుండా అనేకముగా చెదిరిపోవడమే వ్యభిచరించుట. అవ్యభిచారిణి అంటే ఇటు అటు చెదరనటువంటి భక్తి ఏదో అదే. భక్త్యా అవ్యభిచారిణ్యా సర్వత్రైవ సంస్థితం. ఎల్లవేళలా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండి సర్వభావముతో నన్ను భజించు, తరించిపోతావు. అయితే ఈ భజించాలని బుద్ధి సత్వగుణంగా ఉంటేనే లభిస్తుంది. కనుక దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఏదో భక్తి వచ్చిందంటే మళ్ళీ సత్వగుణం ఉంది కనుకనే వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంటే సత్వగుణం డెవలప్ చేసుకో, భక్తి డెవలప్ అయిపోతుంది. మరి రజోగుణాలు తమో గుణాలు కొడుతున్నాయంటే పక్కకు తోస్తూ దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయి. దాని పేరే సాధన. సాధనకి నేనే మార్గం చెప్తున్నానంటే నువ్వు చూస్తున్న వాటిలో కొన్ని వస్తువులు ఉన్నాయి, వాటి యందు నన్ను ఆరాధన చెయ్యు. ఎంత చక్కటి పద్ధతి చెప్తున్నాడు. ఈ దేని ఎందుట అగ్ని యందు ఆరాధించు. అందుకే మన అగ్నిహోత్ర ఆరాధనలు, దీపారాధనలు వచ్చాయి. సూర్యే తథా సోమే యచ్చ తారాసు సంస్థితం. అగ్నియందు, సూర్యుని యందు, చంద్రుని యందు నన్ను భావించు. ఎందుకంటే నీకంటే అతీతమైన ఒక మహాశక్తి, గొప్ప శక్తి ఉందిగా, దానికి నమస్కరించేది ఆయనదే అని. ఎందుకంటే అవి నీకు కనబడుతున్నాయి, వాటి గొప్పతనం అనుభవిస్తున్నావు, వాటి నుంచి మేలు పొందుతున్నావు. అది నా లోపల ఎవడి జ్ఞానం ఉన్నాడో ఆయనే అక్కడున్నాడని ముందు తెలుసుకో, అలా ఆరాధించు. అలాగే విదుషి బ్రాహ్మణే,
ఎవడైతే ఉత్తమ సాధకుడై శాస్త్రవేత్త అయి ఉంటాడో అతడి యందు కూడా నన్ను భావించవచ్చు. ఎందుకంటే నిరంతరం నా గురించే చెప్తూ, నా గురించే భావిస్తూ, నా గురించే సాధన చేస్తూ, అధ్యయనం చేస్తూ ఎవడైతే ఉంటాడో, అధ్యయన అనుష్ఠానాదులు నా గురించే చేసేవాడెవడో వాడు విదుషి బ్రాహ్మణే. వాడు నా గురించే అధ్యయనం, నా గురించే అనుష్ఠానం చేస్తున్నాడు కనుక, వాడు అంతఃకరణలో నేను ప్రకాశిస్తున్నాను కనుక వాడి యందు కూడా నన్ను ఆరాధించు. అగ్నియందు, సూర్యుని యందు, దీపమునందు, అదేవిధంగా నక్షత్రాదుల యందు ఎలాగో విదుషి బ్రాహ్మణే. పైగా నన్ను ఆరాధించేటప్పుడు ఒక విషయం తెలుసుకో, ఇతడే సృష్టి స్థితిలయ కారకుడని ఎరుక కలిగి ఉండు. అంటే బ్రహ్మభావనతో ఆరాధించవలసిన విధానం అండి. అహమేవ అఖిలం విశ్వం సృజామి విసృజామి చ ఓషధి తేజస సర్వాహ విశ్వం చాప్యాయయామ్యహం సర్వేంద్రియాణ్యధిష్టాయ. నేనే ఓషధుల రూపంలో ఉన్నవాడిని, ఈ జగత్తనంతటి జలధారలతో తడుపుతున్నవాడిని నేనే, సర్వేంద్రియములను అధిష్ఠించి ఉన్నటువంటి వాడిని. ఇంద్రియాణమధిష్టాత్రి భూతేషాం చాఖిలేషు యః భూతేషు సతతం వ్యాప్యై తస్యై దేవ్యై నమో నమః అని అమ్మవారి గురించి చెప్పారు కదా. అదే భావం ఇక్కడ. అక్కడ చెప్పుకోమని స్తోత్రాల్లో చెప్పారండి, కానీ చదువుతాం కానీ ఆలోచించాం. ఇంద్రియాణమధిష్టాత్రి భూతానాం చాకలేషయ భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఆ శ్లోకంలో మనం చూసిన యాదేవి సర్వభూతేషులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇదే చెప్పారు ఇక్కడ. జ్ఞాని తెలుసుకోవడమే. అక్కడ కూడా సర్వభూతేషులు కూడా ఈ క్షత్రజ్ఞ జ్ఞానమే ఉందండి. అది ఉందని తెలియక అదేదో చండి హోమం చేసేది మాత్రం ఇది ఫలితం వచ్చేస్తుంది అనుకుంటున్నామే తప్ప అక్కడ కూడా ఇదే వేదాంతం వెలుగుచున్నది. అక్కడ కూడా ఉంది. మరి తెలియలేదప్పుడు, ఇప్పుడు తెలిసింది అంటే ఆ దృష్టితో చదవలేదు, అది వచ్చింది బాధ. జడీభూతాల్లో అయిపోతుంది, అదో భూతం. ఏం చేస్తాం? కొంచెం ఇక్కడ గమనించితే ఎంత చక్కగా చెప్తున్నాడు. అది కూడా జ్ఞాని తెలుసుకునేదే. అందుకే సర్వేంద్రియాన్ని అధిష్టాయ జాఠరంచ ధనంజయం. ఇంద్రియాలన్నిట్లో నన్ను ఒక్కటి ఆలోచించండి. ఇది చాలా గట్టి ఆలోచన అండి. తింటున్నాం, తిన్నది ఎక్కడికి పోతుంది? ఎన్ని తింటామండి విస్తరి నిండా? అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు విస్తరి నింపుతాం. 3 సార్లు నింపిన విస్తరి ఎక్కడికి పోయింది? అంతా ఎవరు లోపల దాన్ని జీర్ణం చేశారో ఆలోచించు అన్నాడు. అదొక్కటి ఆలోచించిన మనకు తెలియని పని ఒకటి లోపల జరుగుతుంది. అది ఎవడు చేస్తున్నాడు? జఠరాగ్ని. జఠరాగ్ని మనస్సా, బుద్ధ, ప్రాణమా, ఇంద్రియమా? ఇది ఆలోచించడానికి ఇందాక చెప్పిన వాటన్నిటిలో కొంచెం విలక్షణంగా ఉంది. ఆ జఠరాగ్నిగా నా తేజస్సే ప్రకాశిస్తుంది అక్కడ. అందుకు అక్కడ దాన్ని చూడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేశమాశ్రిత. దీన్ని బట్టి నేను పూజించే నా స్వామి కృష్ణుడవని గణపతి అని. వాడు ఏం చేస్తున్నాడు? నేను ఏది పడితే పడేస్తున్నాను, ఆయన అరిగించుకుని శరీరానికి శక్తినిస్తున్నాడు. అవునా లేదా? సౌగ్రభుగ్ విభజంతిష్టన్ అక్కడ అదే చెప్పాడు. అంతేకాని సౌగ్ర విభజంతిష్టన్ ఆహారమజర కవి అయిపోయింది కాదు. అక్కడ ఆలోచించు. సహ అగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారమజర కవి. అతడు అజరహ కవి. తెలుసుకోగానే ఎక్కడ భావిస్తున్నావు మంత్రపుష్పాన్ని? జ్ఞావ క్షేత్రమునందు జ్ఞాడవేగా అంతా క్షేత్ర విభాగయోగంలోనూ కనబడుతోందండి. క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రంలోనే అన్ని క్షేత్రాలు లేను. అది విద్ధిమాం సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రములు యందు అంటే నీలో ఎలాగో వాడులో అలాగే సర్వక్షేత్రాల్లో ఆయనే పనిచేస్తున్నాడు. ఇంకేమున్నది? ఇప్పుడు ఆయన లేనిది ఎక్కడ చెప్పు? సర్వం ఆయన అనే భావన కలగాలి. అందులో నేను ఈ జ్ఞ అనే రూపముతో సర్వక్షేత్రాల్లో ప్రకాశిస్తున్నాను. ఆ నేనే సూర్యునిలో, చంద్రునిలో, అన్నిట్లో ఉన్నాను. అవి మహాక్షేత్రములుగా భాషిస్తున్నాయి. వాటి యందు నా కాంతి, నా శక్తి స్పష్టంగా గ్రహిస్తున్నావు. ఆ నేనే సర్వేంద్రియాన్ని అధిష్టాయ జాఠరంచ ధనంజయం. జాఠరం ధనంజయం అంటే జఠరాగ్ని. జఠరాగ్ని రూపంలో ఉంటూ అరిగిస్తున్నానండి. 15వ అధ్యాయంలో భగవానుడు చెప్పినదే. అందుకే నిరంతరం గీత చదువుకుంటే కానీ శాంతి రాదు. గీత చదివితే ఎంత ఆనందం అండి. ఇదిగో నా ఇంద్రియాలన్నింటినీ ఆయన అధిష్ఠించున్నట్ట. ఎంత బాగుందో. మరి భయపడక్కర్లేదు. ఎవడిని ఏది బాగు చేయమని అడుగుతున్నానో దాన్ని నడుపుతూ వాడే ఉన్నప్పుడు ఇంకెవరిని అడిగేది? ఎంత బాగున్నది. అది ఇంద్రియాన్ని అధిష్టాయ జాఠరంచ ధనంజయం భునజ్మి చాఖిలాన్ భోగాన్. వీడు ఏది పుచ్చుకుంటూ నేను తింటున్నట్టు. అవునా లేదా? ఆ మాటకు వస్తే వాడు తిన్నదంతా అరిగిస్తున్నాడు. తిన్నది ఎవడు తిన్నాడు? నోట్లో పడేసాం కానీ తిన్నది వాడే. నేనే తింటున్నాను కనుక నా భోగాలన్నీ అనుభవిస్తున్నవాడివి నువ్వే. కనుక భోగం అనుభవిస్తున్నవాడు నువ్వన్నప్పుడు అనుభవాలన్నీ నువ్వేనా? నాకే అనుభవం లేదన్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. ఆ సుఖదుఖాలు ఇవన్నీ నావా? లేవు. అందుకే భునద్మి చాకిలాన్ భోగాన్ పుణ్యపాప వివర్జిత. నువ్వేదో తిన్నా అజీర్తి వచ్చింది, నేను కారణం కాదు. జీర్ణమైపోయింది, దానికి నేను ఒక విధంగా కారణం కాదు. అన్నిటికీ నేనే కారణం. దీనికి నేను కారణం కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ నేను ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంద్రియాలకు ఆయన అధిష్టాన దేవత కదా. కాబట్టి దానం ఇంద్రియంతో చేసాం, దొంగతనం ఈ చేత్తోనే చేసాం. కనుకనే ఆయన ఉండడం వల్లే దానం అనే పుణ్యము
దొంగతనం అనే పాపం 2 చేశాను చేత్తో, అవునా లేదా? చేతిలో ఆయన అధిష్ఠించడం వల్లే కదండి నేను దొంగతనం చేశాను. కనుక తప్పెవరిది చెప్పండి? ఆయన అంటామని ఆయనకు తెలిసిపోయింది. అందుకే పుణ్యపాప వివర్జిత. నేను అందరూ శక్తినిచ్చానే తప్ప దానం చేసిన పుణ్యము నాకు లేదు, దోచుకున్న పాపము నాకు లేదు. మరి ఎవడికుంది? ఎవడు క్షేత్రముతో దాదాత్మ్యం చెందిపోయాడో వాడికి వస్తుంది. ఇక్కడ వాడికి నేనే ఇస్తాను. మళ్ళీ తెలుసా, నేను చెయ్యలేదు అంటే నేను అధిష్టానంగా ఉన్నానుగా, నాకు సాక్షిగా తెలుసు అది ఇక్కడ వాడు ఇది చేశాడని. నేనే చెప్తాను, నేను అది చేయలేదంటే నువ్వు చేసావు నాకు తెలుసు, ఎప్పుడు చేసావు రికార్డు నా దగ్గర ఉందంటాడు. నీకు ఎలా తెలుసు? అక్కడ కూర్చున్నది నేనేగా అంటాడు ఆయన. తెలుసుకో, ఇక్కడ ఆయన దగ్గర అంత పక్కా రికార్డు ఉంటుందండి, ఇది ఇచ్చేస్తాడు ఆయన. ఇక్కడ ఎవడికి? క్షేత్రముతో దాదాత్మ్యం చెందిపోయి మనోబుద్ధులతో దాదాత్మ్యం చెందిన వాడికి ఇచ్చేస్తాడు. జ్ఞాని తెలుసుకున్నవాడు వీటి నుంచి అతీతులు వెళ్తాడు, కానీ వాడికి ఏమీ లేదు ఇక్కడ గ్రహించవలసింది. అది పుణ్యపాప వివర్జిత. ఈ పుణ్యపాప వివర్జితమై అన్నిటి క్షేత్రములందు ఏ క్షేత్రజ్ఞున్న ఆనేనే అహం విష్ణుశ్చ, ఆనేనే విష్ణువుని, రుద్రశ్చ ఆనేనే రుద్రుణ్ణి, బ్రహ్మ నేనే బ్రహ్మను. అయిపోయిందా? గౌరీ నేనే గౌరిని. గౌరీ అనగా లక్ష్మీ సరస్వతి అన్నీ కలుపుకోండి. ఇక్క గౌరీ అందుకే ఏ తావునరా నిలకడ నీకు ఎంచి చూడ నగపడవు అంటాడు త్యాగయ్య. సీతా వాణి గౌరీ అని చెప్పబడు స్త్రీమూర్తుల యందా గోవింద అంటాడు ఇక్కడ. ఓ రామా ఎక్కడున్నావయ్యా? సీతావాణి గౌరీ అని చెప్పబడ్డ స్త్రీమూర్తుల్లో ఉన్నావా, లేక బ్రహ్మ విష్ణు రుద్ర అని చెప్పబడే పురుషమూర్తులా, లేదా ఏ మూర్తి కాకుండా ఉన్నావా? ఏ తావునురా నిలకడ అన్నాడు. ఎక్కడ నిలకడగా ఉన్నావంటే అన్ని చోట్ల నిలకడగా ఉన్నది నువ్వే అని చెప్పడం ఆయన యొక్క భావం. అందుకే అహం విష్ణుశ్చ, భక్తి అంటే అలా ఉంటుందండి. అహం విష్ణుశ్చ రుద్రశ్చ బ్రహ్మ గౌరీ గణేశ్వర. దీన్ని బట్టి మన భక్తితో కానీ, అంటే వ్యక్త రూపమైన భక్తితో కానీ అవ్యక్త రూపమైన భక్తితో కానీ ఏ బ్రహ్మమును పట్టుకోబోతున్నామో ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు ఇవన్నీ చెప్తున్నాడండి ఇక్కడ. అహం విష్ణుశ్చ రుద్రశ్చ బ్రహ్మ గౌరీ గణేశ్వర. ఆనేనే బ్రహ్మని, ఆనేనే గణేశ్వరుణ్ణి. ఇంద్రాజ్య లోకపాలాశ్చ మమై వాంశ సముద్భవ. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే గణేశ్వర వరకు ఒకటి చెప్పాడు. ఇంద్రాజ్యాహ లోకపాలాశ్చ మమై వాంశ సముద్భవా. ఇంద్రాది లోకపాలకులు కూడా నా అంశముతులే. అంటే గణపతి విష్ణు రుద్ర అనేది పూర్ణమైన బ్రహ్మస్వరూపములైతే అంశరూపములుగా ఉన్నటువంటి వారు ఇంద్రాదులు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఏనహి రూపేణ జనోమాం పర్యుపాసతే తథా దర్శయామి తస్మై రూపం సుభక్తితః. నా రూపములు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఎవరికి ఏ రూపమునందు ప్రీతి కలిగి ఉందో వారిని నేను ఆ రూపంతోనే అనుగ్రహిస్తాను. ఇంత చక్కగా సమన్వయించిన హిందూ ధర్మానికి నమస్కారం. కనుక ఏ రూపము శాస్త్రము చెప్పిన ఏ రూపమునందు ప్రీతి కలిగి ఉందో వారిని ఆ రూపముతో అనుగ్రహిస్తాను అంటూ క్షేత్ర జ్ఞాతృజ్ఞేయ వివేక యోగం అని అధ్యాయం పూర్తయిపోయిందండి. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇంత చక్కగా తెలియబడుతూ స్పష్టంగా ఉంటూ ఉంటే ఆ పరమాత్మ మన దూరమైన వాటన్నిటి దగ్గరికి తెచ్చుకుని అవస్థలు పడుతున్నామే. దేనివల్ల అంటే ఇందాక చెప్పానుగా 3 గుణాలని. దీనిలో సత్వగుణం బాగా ఉంటే దైవీ ప్రవృత్తి అంటారు నాయన. రజోగుణ తమో గుణాలు ఎక్కువైపోతే ఆసురీ ప్రవృత్తి అంటారు. దాన్ని మరోలా తిప్పి చెప్పాడు. అందుకు నువ్వు పని చేయు, ఆసురీ ప్రవృత్తులంటూ పోల్చుకో, ముందు దైవీ ప్రవృత్తులంటూ పోల్చుకో. ఇందులో నీలో ఆసురీ ప్రవృత్తులు ఉన్నాయి అని నువ్వే పోల్చుకుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయి. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు నీ వల్ల కాదని నన్ను శరణ వేడుతూ ప్రయత్నించేవనుకో, నేను సహాయం చేస్తాను. ఎందుకంటే దేవతలు రాక్షసులతో పోరాడి వాళ్ళ వల్ల కాకపోతే నన్ను పట్టుకుంటేనే కదా సహాయపడ్డాను. అలాగే నీ సాత్విక ప్రవృత్తి నన్ను ఆశ్రయిస్తే, ఎందుకంటే సాత్విక ప్రవృత్తి ఉంటే కానీ ఆశ్రయించాలని బుద్ధి పుట్టదు. కానీ శరణాగతి అయినా ఆశ్రయమైనా విచారమైనా సాత్విక ప్రవృత్తి వల్ల ఏర్పడుతుంది. అంటే దేవతలు భగవంతుడిని ఆశ్రయించడం అంటే అది అర్థం అండి. ఇక్కడ ఆశ్రయించారే తప్ప లోపల ఉన్న అసురుల్ని నిగ్రహించలేకపోతున్నారు. అది నేను చూసుకుంటానంటాడు, ఆ పని చేస్తాడు. అందుకే అత్యంత ప్రధానమైన అధ్యాయం మొదలు పెడుతున్నాడు, దైవాసుర సంపద్ విభాగ యోగం. అయితే ఇందులో గణపతి మోక్షాకృత్యం చెప్పాడు. ఎందుకంటే అక్కడ చెప్పింది నేను చెప్తేలాగా కొత్త చెప్తాను అన్నాడా? కాదు, చిన్న విభాగం చేశాడు. దైవీ ఆసురి రాక్షసి అని 3 రకాల ప్రకృతులు ఉంటాయి అన్నాడు. అక్కడ ఒకడే చెప్పాడు దైవీ ఆసుర సంపద్ విభాగ యోగం. ఇక్కడ 3 చెప్పాడు. ఇంతే మరింతగా మనకు అర్థమవడం కోసం అనలైజ్ చేయడం తప్ప అయోమయం కోసం కాదని ముందే చెప్పుకున్నాం. అయితే ముందుగా దైవీ అంటే ఏమిటో వివరిస్తున్నాడు. దైవీ గుణములు ఇంచుమించు సత్వగుణ లక్షణములే ఇందులో చూపిస్తున్నాడు. అక్కడ సత్వం వల్ల సుఖము జ్ఞానం వస్తుందన్నాడే తప్ప సత్వం ఏమిటో చెప్పలేదు కదా. ఇక్కడ మనం తెలుసుకోవాలి, సత్వగుణ ఆధిక్యం పేరు దైవీ ప్రవృత్తి. ఇది అర్థం చేసుకోండి. రజోగుణ తమోగుణ ప్రవృత్తుల ఆధిక్యం ఆసురి రాక్షసి. అయితే ఎక్కడ ఏమున్నాయో పోల్చుకోవచ్చు. పైగా మనం సిద్ధంగా ఉంటాం బయట వాళ్ళ ఏ గుణాలు ఉన్నాయో పోల్చుకోవడానికి సిద్ధం. కానీ అసురులు ఎవరు, రాక్షసులు ఎవరో, దేవతలు ఎవరో, మీరు మీకు పరిచయాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి గురించి ఆలోచించి నాకు పరిచయమైన వ్యక్తుల్లో వీరు దేవతలు వీరు అసురులు అని డైరీ రాయొచ్చు.
కానీ అలా కాకుండా మన లోపల ఆ గుణాలుంటే మూడింటిని అక్కడే పోల్చుకుని ప్రయత్నం చేద్దాం. ఆద్యా సంసా ఎందుకయ్యా ఈ దైవ ఆసురి రాక్షసి చెప్తున్నామంటే ఆద్య సంసాధయేన్ ముక్తి. అసలు నువ్వు ఎందుకు కూర్చున్నావు అనే దగ్గర మోక్షం కోసం కదా. దానికి ఆద్యా సంసాధయేన్ ముక్తి. నేను చెప్పిన మొదటిది అంటే దైవీ ప్రవృత్తి ముక్తికి హేతు అవుతుంది. ద్వేపరే బంధనం నృప, మిగిలిన రెండు అంటే ఆసురి ప్రవృత్తి రాక్షసి ప్రవృత్తి బంధనానికి కారణం. చిహ్నం బ్రవీమి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ఇందులో? ప్రవచనం దగ్గర అదే అందాం. ఆ దైవీ ప్రవృత్తి కావాలి, ఎందుకంటే ప్రవచనంలో ఉన్నాం కదా. ఇంకోటి అంటే బాగుండదు సబ్జెక్ట్ అది కనుక అది కావాలి అంటే అదంటే ఏమిటో చిహ్నాలు తెలుసుకుంటే అది తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు కదా. ఎక్కడ దొరుకుతాయి అవి? ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? ఆన్లైన్లో తెప్పించుకోవచ్చా? ఫెసిలిటీ ఉందా? డోర్ డెలివరీ ఉందా? ఎక్కడి నుంచి దొరుకుతాయండి చిహ్నాలు? చూద్దాం. అపైశూన్యం, ఎంత అద్భుతమైన మాట. పిశునత్వం అంటే తెలుగులో కొండెములు చెప్పుట, అంటే వాడి గురించి వీడి గురించి చర్చ చేయుట. ఇది చక్కగా సరిపోతుంది. మనం చేసేది అదే గొప్ప పని, ఉత్తమ కాలక్షేపం. అది లేకుండా ఉండుట అపైశూన్యం. దయా సులభంగా అర్థమైపోతుంది. అక్రోధ, క్రోధము లేకుండా ఉండటం. అచాపల్యం, క్షణానుకో నిర్ణయాలు కాకుండా చపలత్వం లేకుండా ఉండుట. ధృతి, ఆర్జవం, తేజస్సు, అభయం, అహింస, క్షమ, శౌచం, అమానిత. అమానిత అంటే గర్వము లేకుండుట. ఇది ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. ఇత్యాది చిహ్నం ఇంకా చాలు, మనమే తర్వాత చెప్పగలం చాలా. ఇత్యాది చిహ్నం ఆద్యాయా. ఇదంతా ఆద్య అంటే మొదటి దాని లక్షణాలు. మొదటిది ఏంటండి? దైవీ. దైవీ యొక్క లక్షణములు ఇవి. ఇక ఆసుర్యాహ. చూడండి ఈ డివిజన్ మాత్రం గణపతి ఎంత అద్భుతంగా, అసలు క్షేత్రక్షేత్ర డివిజన్ ఎంత అందంగా చేసుకొచ్చాడు శ్రద్ధగా వినదలుచుకుంటే. లేదా తర్వాత మళ్ళీ మననం చేసుకోవడానికి కూడా పనికొచ్చేటట్టు. ఆసుర్యాహ. ఆసురి ఎలా ఉంటుందో చెప్తున్నా చూడు. అతివాద, అభిమానశ్చ, దర్ప, అజ్ఞానం, సకోపత. పరుషంగా మాట్లాడడం, గర్వము, ఆటోపం. ఆటోపం అంటే ఆర్భాటాలు. ఇవి ఆసురి ప్రకృతి లక్షణాలు. అంటే ఇంచుమించు అందులో కనబడుతుంటాయి. రాక్షస ప్రకృతి మరీ చెప్తున్నాడు చూడండి. నిష్ఠురత్వం, నిష్ఠురంగా కఠినంగా ప్రవర్తించడం, మదం, అదేవిధంగా మోహం, ద్వేషం. ఇవి రాక్షస ప్రకృతి. అంటే ఆసురి ప్రకృతిలో పరుషవాక్కులు ఉంటుంది, గర్వం ఉంటుంది, ఆటోపం ఉంటుంది, అజ్ఞానంతో కూడిన కోపభావం ఉంటుంది. ఇవన్నీ ఆసురి లక్షణములు. సాధారణ రెండు కలిపేస్తాం, కానీ రాక్షసుడు ఇంకా పైమెట్టువాడు. వాడు ఎలా ఉంటాడంటే వాడిలో నిష్ఠురత్వం ఉంటుంది, ఎప్పుడు కాఠిన్యం ఉంటుంది, మదించి ఉంటాడు ఎప్పుడు కూడా. వాడికి ముందు వెనక చూడ్డు. ఇక్కడ ద్వేషంతో ఉంటాడు, హింసా ప్రవృత్తి కలిగి ఉంటాడు, దయ ఏ కోశాన కూడా ఉండదు, ఔద్ధత్యం, నిరంతరం విర్రవీగుతూ ఉంటాడు, దుర్వినీతిత, వినయం లేకుండా ఉంటాడు, పైగా దేని యందు నిలుకలు లేకుండా ఇవాళ ఒక పని రేపు ఒక పని అని అభిచారిక కర్తృత్వం, ఇంకొకటి నశించిపోవాలని పనులు చేస్తుంటాడు. చూసారా, కొంతమంది పాప ఆ పనులు చేయకపోయినా లక్షణాలు ఉంటాయి, వాళ్ళు ఆసురులు అందాం. ఈ పనులు చేసేవాళ్ళు మన సమాజంలో చూస్తాం, ఇంకోటి నశించిపోవాలని అభిచారికాదులు చేసేవాడు క్రూరకర్మరత, క్రూరకర్మలు చేసేవాడు. దానితో పాటు సత్పురుషుల మాటలపై విశ్వాసం లేనివాడు. ఇవి రాక్షస లక్షణాలట. అవిశ్వాస సతాం వాక్యే, సత్పురుషుల వాక్యాలపై నమ్మకం లేనివాడు, పవిత్రత లేనివాడు, సత్కర్మలు మానివేసేవాడు, వేదాలను, దేవతలను, భక్తుల్ని నిందించేవాడు. అంతా తెలుగులోనే చెప్పేస్తే నోటుకొచ్చి చెప్తున్నాం అనుకుంటారేమో, శ్లోకాలు చెప్తున్నాం. శ్లోకాలతో చెప్తే సమయం ఎక్కువైపోతుంది, ఏం చేస్తాం. అందుకే అప్పుడు అక్కడక్కడ ఇలా చెప్పిన గణేశుడు చెప్పని ఒక్క మాట కూడా ఈ నోట చెప్పబడుటలేదని సవినయముగా మనము చేసుకొనిచున్నాం. నిందకత్వంచ వేదానాం భక్తానాం, వేదాలను, భక్తులను, దేవతలను, సురాన్, వీటిని నిందిస్తూ ఉంటాడు. ఎవరు? రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. ముని శ్రోత్రియ విప్రాణం, ఈ కేటగిరీస్ వాళ్ళు ఈ రోజుల్లో మేధావుల కింద చలామణి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పని ఏమిటయ్యా అంటే సద్గ్రంథాలను విమర్శించడం, వేదాలను విమర్శించడం, మునులను, ఆచార సంపన్నులను, విప్రులను, స్మృతులను, పురాణాలను నిందించుట. స్మృతి పురాణయోహో పాషండవాక్యే విశ్వాస. అచ్చం ఇప్పుడు కలిలో మనకి డిబేట్లు చేస్తున్న వాళ్ళందరి గురించి చెప్పేస్తున్నాడండి ఇక్కడ. పాషండ వాక్యాలు యందు ప్రేమ కలిగి ఉండట, అంటే ఎవరు వేదాలను నిందిస్తారో, సనాతన ధర్మాన్ని నిందిస్తారో వాళ్ళ వాక్యాన్ని సమర్థించడం, వాటిని విశ్వసించడం. రెండవది పాపాత్మలతో చెలిమి. వీళ్ళందరూ బృందాలుగా కూడుతూ ఉంటారు. రకరకాల వీళ్ళని టుకుడా టుకుడా గ్యాంగ్ అంటారట, నాకు తెలియదు మొత్తానికి. ఇలాంటి వీళ్ళందరినీ ఏమంటున్నాడు? రాక్షసీగణ అన్నాడు ఇక్కడ వీళ్ళని. పైగా సదంభ కర్మకర్తృత్వం, ఆడంబరాలతో కొన్ని పనులు చేస్తుంటారు.
స్పృహాచ పరవస్తుషు, వాడి దగ్గర ఉన్న దానికన్నా అవతల వాడి దగ్గర ఉందే అని బాధ పాపం. అది తనకి ఎలా వస్తుందా అని ఆలోచన, వీటితో ఉంటాడు. అనేక కామనావత్వం, ఒకటి కాదు రెండు కాదు, బోళ్ళు కోరికలు, సర్వదా అనృత భాషణం, చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడిస్తుంటారండి. అబద్ధాలతో బతకడం అలవాటైపోతుంది. దానికి తోడు పరోత్కర్ష అసహిష్ణుత్వం, ఇతరులు గొప్పతనాన్ని సహించలేకపోవడం. దానికి తోడు పరకృత్య పరాగతి, ఇతరుల పనులు చెడగొట్టడం. ఇత్యాద్యాహ భవశ్చాన్యే రాక్షస్యాహ ప్రకృతిర్గుణా, ఇది రాక్షస ప్రకృతుల గుణములు. కానీ దైవీ ప్రకృతి ఇలా ఉంటుంది, తర్వాత ఆసురి ప్రకృతి ఇలా ఉంటుంది, రాక్షస ప్రకృతి ఇలా ఉంటుంది. భగవానుడు ఏం చేశాడంటే కృష్ణ పరమాత్మ ఆసురి రాక్షసి కలిపి ఒకటిగా చెప్పాడు. ఈయన కొంచెం డివిజన్ చేశాడు. ఎందుకంటే అంత భయంకరమైన వస్తువు ఒకళ్ళు లేకపోవచ్చు, కొంత భయం ఒకటి దగ్గర, ఎక్కువ భయం ఇంకో దగ్గర ఉండొచ్చు, అలా విభాగం చేశాడు. అంటే సామాన్య దుర్మార్గులు ఆసురి దగ్గరికి వస్తే అసామాన్య దుర్మార్గులు రాక్షసి దగ్గరికి వస్తారు. అందుకే వాళ్ళు అందరినీ చంపుతూ ఉంటారు, దుర్మార్గాలు చేస్తుంటారు. అధికారం రాగానే పదవిని అడ్డం పెట్టుకుని క్రూర కృత్యాలు చేస్తూ ఉన్న సమూహం చూస్తూ ఊరుకోవాల్సిన పని ఏర్పడుతుంది. వాళ్ళని రాక్షసులు అంటారు. వాళ్ళ అసురు గుణం కంటే పైమెట్లండి. ఇలాంటి వాళ్ళందరి గతి నరకాదులే. అందుకే నీ తర్వాత అడ్రస్సు ఈ 3 గుణాల్లో నువ్వు దేవుల్లో ఉన్న దాన్ని బట్టి నువ్వే నిర్ణయించుకోవచ్చు నాయన అన్నాడు. ఇక్కడ దైవగుణం పెంచుకున్నావు అనుకో, నీ తర్వాత అడ్రస్ నా దగ్గరికి రావడం. ఈ 2 పెంచుకున్నావు అనుకో, కింద పడతావు, గుర్తుపెట్టుకో. అందుకే ఒక్కడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ గుణాలు ఉన్నవారే మొత్తం అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటారు. ప్రతి లోకాల్లో ఈ త్రిగుణాల్లో ఉన్నవాళ్లే ఉంటారు సుమా, ఇది తెలుసుకో. దైవాన్ నిస్తృత్య నరకా జాయంతే భూకుబ్జకాహ, ఇందులో ముఖ్యంగా తామసీ ప్రకృతి బాగా కూడినటువంటిది రాక్షసి. ఇది కలిగినటువంటి వారు మిక్కిలి భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తారు నరకాదుల్లో. నరకాదులు అనుభవించకుండా తర్వాత వాళ్ళ జన్మలు భయంకరమైన జన్మలు ఏర్పడతాయి సుమా. వాళ్ళు హీనమైన జన్మలు, ఇంద్రియాలు సరిగ్గా పనిచేయనటువంటి స్థితి, దారిద్రము ఇలాంటిది. అంటే తరించడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిలో పడతారు. పడ్డాక ఏం చేస్తారంటే, సాధన చేయడానికి అవకాశం లేని జన్మలు గనక మళ్ళీ వాళ్ళు పాప సమాచారాహ, దీనివల్ల మళ్ళీ పతనమవుతారు. కనుకే రాక్షస ప్రవృత్తిని, అసురు ప్రవృత్తిని పెంచుకుంటే వాళ్ళు నన్ను ఎప్పటికీ పొందలేక పతనం తర్వాత పతనం, పతనం తర్వాత పతనంలోకి వెళ్ళిపోతారు. పునః పాప సమాచారాహ మయ్యభక్తాః పతంతితే ఉత్పతంతి హిమద్భక్తాయ కాంచిద్యోనిమాశ్రిత. మరి ఉత్కృష్టమైన నన్ను ఎవరు పొందగలరు అంటే, నేను ఇందాక చెప్పిన దైవీ ప్రకృతి కలిగినటువంటి వారు ఏ వర్ణములో పుట్టినా, ఎక్కడ పుట్టినా నన్ను ఆశ్రయించే బుద్ధి కలిగిన దైవీ ప్రకృతి ఉన్న వాళ్ళు మాత్రం నన్ను పొందుతారు సుమా. యాంకాంచిద్యోనిమాశ్రిత అంటే ఏ జన్మ, ఎలాంటి జన్మ ఉన్నప్పటికీ నాపై భక్తి ఉంటే మద్భక్తా వాళ్ళు ఉత్కృష్ట స్థితిని పొందుతారు. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్మ చేయడం ఆ కర్మ చేయడం అన్నప్పుడు మంచి పనులు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా కోరికలతో ఆర్భాటంగా చేసేవారు దేని కింద వెళతారు. ఇప్పటి వరకు విన్న దాంట్లో రాజస గుణాల్లోకి వెళ్ళండి. వాళ్ళు లభంతే స్వర్గతం యజ్ఞైరన్యైర్ధర్మైశ్చ భూమిపా సులభాసాస కామానం. యజ్ఞాదులు చేయిస్తున్న వాళ్ళు, అలాగే శాస్త్రంలో చెప్పిన ఇతర కర్మలు చేసేవాళ్ళు తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు, అందులో సందేహం లేదు. అది సులభ, అవి చేస్తే తప్పకుండా వస్తుంది. ఎవరికి? సకామానం. అందుకే నిష్కామంగా నా మీద ప్రేమ కలిగి ఉండడం మాత్రం మై భక్తి సుదుర్లభ, అతి కష్టం సుమా. విమూఢా మోహజాలైన బద్ధా స్వేన చ కర్మణ అహం హంత అహం కర్త అహం భోక్తేతి వాదిన. ఎవరైతే మూఢులై మోహజాలంతో బద్ధులై నేనే చేశాను, నేనే ఇదంతా అనుభవిస్తాను, అహమేవ ఈశ్వర, నేనే పాలకుణ్ణి, నేనే శాసకుణ్ణి, నాకు తెలియందుందా, అహం వెత్త, అహం సుఖి అని అహం 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 అంటూ పెంచుకున్నవాడు ఏతాదృశి మతి నృణాం అధప్పాతయతే హతాన్. ఎవడు ఈ బుద్ధిని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాడో వాడిని అధపాతాళంలో పడేస్తాను తెలుసుకో. అంటే కింద పడిపోతాడు సుమా. కానీ అహం అంటే ఇది, నేను చేశా, నాది, నా నిర్వాకం అనుకున్నవాడి గతి ఇది. తస్మాదేతత్ సముత్సృజ్య. కాబట్టి ఇటువంటి ఆసురి, రాక్షసి, రాజస, తామస ఈ గుణములను విడిచిపెడుతూ దైవీం ప్రకృతి మాశ్రయ. అదొక్కడు గుర్తుపెట్టుకో ఎప్పుడు, దైవీం ప్రకృతి మాశ్రయ. దైవీ ప్రకృతి ఏం చేయాలి? భక్తిం కురు మదీయాం త్వం మనిషం దృఢచేతస. దైవీ ప్రకృతిని పెంచుకుంటూ దృఢమైన భక్తిని కలిగి ఉండు. ఎందుకంటే దైవీ ప్రకృతి పెంచుకుంటూ భక్తి కలిగి ఉండు అని చెప్పాను. అలా చెప్పకపోతే రాజస తామసుల్లో కూడా భక్తులు ఉంటారు సుమానా మీద, అది వచ్చింది ప్రమాదం. అందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. ఇందాక చెప్పానే, రాజస తామసాలతో శాస్త్రం చెప్పిందని జపాలు హోమాలు చేసే వాళ్ళందరూ కూడా చేయడం వల్ల ఒక ఉత్తమ లోకానికి రావచ్చు.
కానీ ఏ భావంతో చేశారో దాన్ని బట్టి దుష్ట ఫలితాలు పొందుతారు సుమా, అది తెలుసుకోవాల్సింది. అందుకే అవి చేసిన వాళ్ళైనా తామస ప్రవృత్తితోనూ రాజస ప్రవృత్తితో చేస్తే తప్పకుండా దుష్ఫలితాలు పొందుతారు. సకాముకలి అహంకారంతో నేను ఇవి చేశాను, నేను అది చేశాను అనుకునే వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. యజ్ఞయాగాదుల్లో కానీ జపతపాదుల్లో కానీ అహం అహం అనే భావంతో చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు నన్ను పొందలేరు. ఆ భావంతో చేసిన వాళ్ళని రాజస అంటారు. ఇంకొకటి నాశనం కోసం అభిచారం మొదలైన అలవాటవి హింసా ప్రవృత్తి వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటారు. చూడడమే ఏంటండి. మళ్ళీ మరొకసారి వచ్చి ప్రజలందరినీ దోచుకుని కావలసినంత అవినీతి చేయాలి అంటే వాళ్ళు మాత్రం యజ్ఞాలు చేయరా? వాళ్ళ కోసం యజ్ఞాలు చేయని వాళ్ళు ఉండరా? అలాంటి వాళ్ళు ఎవరంటే నేను చెప్పిన ఆసురీ రాక్షసి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా నా యందు భక్తి కలిగినట్టు గోచరిస్తూ ఉంటారు. దుర్గను, కాళీనో, రాజశ్యామలను, లలితాంబను మేము చేసాము అంటే నిజంగా రాజశ్యామలు సంతోషించిందా? వాడి ప్రవృత్తి బట్టి వాడి తర్వాత స్థానం నరకమే ఇస్తుంది ఆ తల్లి అయినా తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని వాళ్ళ ధార్మికులను వాళ్ళ ధర్మరక్షకులను అనుకుంటే భ్రాంతి అంటున్నాడు గణపతి. అందుకే ప్రేమతో నా యందు దృఢమైన భక్తి కలిగినటువంటి భక్తి వేరు, అది దైవీ ప్రకృతి వల్ల లభిస్తుంది. కానీ ఆసురీ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కల భక్తులు ఏవైతే ఉన్నాయో అది ఉత్కృష్ట భక్తిగా నేను తెలుసుకోను సుమా, గ్రహించను సుమా అన్నాడు ఇక్కడ. అదే సాపి భక్తి స్థితారాజన్ సాత్వికీ రాజసీతరా ఏ దేవాన్ భజతే భక్త్యా సాత్వికీ సామతా శుభా, ఇది గ్రహించవలసినది. అది రాజస భక్తులు పూజలో ఉంటాయి, తామస భక్తులు పూజా విధానాలు ఒకలాగా ఉంటాయి. వీళ్ళు పతనమవుతారు సుమా. అందుకే భక్తుల్లో కూడా ఎవడు తన శరీరాన్ని ఎక్కువ శోషింపజేస్తూ బాధ పెడుతూ కఠోరమైన సాధనలు, వాళ్ళు ఎంత తీవ్రమంటే చేతుల్ని ఇలా కోసి రక్తం కూడా ధారపోయగలరండి. అబ్బా వాడు ఏం భక్తులు అనుకుంటాం మనం, కానీ వాడు రాజస తామసాలకు చెందిన భక్తుడే. అటువంటి వాడి భక్తి ఉత్కృష్టం కాదు సుమా, ఇవి తామస భక్తులను పెంచుకుంటాయి. అందుకే బాగా తెలుసుకో, ఒక 4 తప్పుడు తోవలు ఉన్నాయి నరకంలోకి. నరకానికి తోవలు 4 డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాయి ఆ మార్గములు. ఈ మార్గాలు జాగ్రత్తగా చూసుకో. 4 ఒకటి కాదు 2 కాదు, చత్వారి ద్వారా. ఏమిటయ్యా అంటే కామో లోభస్తథా క్రోధో దంభశ్చత్వార ఇత్యమీ మహాద్వారాణ్యవీచీనాం తస్మాదేతాంస్తు వర్జయేత్. అవీచీనాం అంటే దక్షిణ ద్వారములు, దక్షిణ లోకం, యమలోకానికి ద్వారములు. మొత్తం ఏమిటాయంటే కామ లోభ క్రోధ దంభ, ఈ 4 ద్వారములు. ఇప్పుడు సారాంశం ఎంత చక్కగా చెప్పండి. ఈ 4 తగ్గించుకునే ప్రయత్నం చేయడం, రాజస్థామసారి తగ్గించుకునే ప్రయత్నం చేయడం. ఒకవేళ ఉద్బుద్ధమైన గీత గుర్తుకొస్తే గణపతి చెప్పాడు కదా ఇది కూడదు అనుకుని పక్కకు పెట్టి ఇది దైవీ గుణం కదా దీన్ని తెచ్చుకోవాలని సాధనలోకి తెచ్చుకునే క్రమం అండి. ఎప్పటిదప్పుడు మేము ఎవర్ ఫ్రెష్ అంటే వేరే విషయం, సాధనలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ అమ్మ బాగా తెలిసింది కానీ మీరే చెప్పారు కదండి మేము ఎప్పటికప్పుడు వదిలేస్తామని అనే శిష్యులు కూడా కనబడుతుంటారు. ఏం చేస్తాం ఇక్కడ తపోపితృవిధన్ రాజన్. కాబట్టి అంత 3 ఉంది. ఏ 3? సత్వరాజస్ తమో గుణాలు. తపస్సుల్లో కూడా 3 ఉంటాయి తెలుసా, దానాల్లో 3 ఉంటాయి. కనుక మనం మంచి పని చేస్తున్నాం అనుకున్న దాంట్లో కూడా 3 ఉంటాయి. ఆ 3 నీకు 2 కానీ ఉన్నాయా, ఆ మంచి పని కూడా తత్కాలంగా సుఖమిచ్చినట్టు కనబడే తర్వాత పతనం చేస్తుంది తెలుసుకోవాలి. అందుకే ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండడం కోసం మనం యజ్ఞం చేసాం యాగం చేసాం కదండి, లేదా ఫలానా వాడు అంతిస్తాను ఇంతిస్తానని చెప్పినా వాడు ధర్మద్వేషం తెలిసినా వెళ్ళి వాడిచ్చే దానికోసం వెళ్ళి యజ్ఞయాగాలు చేయించాం కదండి. అంటే యజ్ఞయాగాలు వైదిక కర్మలే కదండి, అంటే దైవికమైనవే కదా. కనుక సత్వగుణం అంటే కాదు నాయనా నువ్వు పతనంకి వెళ్ళి మా పనే చేసావు అని చెప్తున్నాడు గణపతి. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చెప్పేటప్పుడు అన్నిట్లోనూ కూడాను సత్వరజస్తమో గుణాలు ఎలా ఉంటాయి, ఇది నువ్వు తెలుసుకోవడానికి పనికొచ్చే ముఖ్యమైన విషయం. స్వామి చెప్తున్న అధ్యాయాల్లో ఆఖరి అధ్యాయ సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తపస్సుల్లో కూడాను ప్రధానంగా కాయిక వాచిక మానసిక అని 3 భేదాలు చెప్తారు. కానీ ఆ 3 భేదాల్లో సాత్వికమైనది ముందు చెప్తున్నాను. కాయిక వాచిక మానసికల్లో దైవికమైనది లేదా దైవీ సంపత్తితో కూడినటువంటి తపస్సు చెప్తున్నాను విను. కాయిక తపస్సు ఎలా ఉంటుందంటే ఇది ప్రతివాడు శరీరంతో చేయవలసిన తపస్సు. ఇవి చెయ్యాలండి బాహ్యంగా. అదేమిటంటే గురు విఘ్న ద్విజాతీనాం పూజనంచ అసురద్విషాం స్వధర్మ పాలనం నిత్యం కాయికం తపయీదృశం. కాయిక తపస్సు అంటే గురువులను శాస్త్రవేత్తలను వేదధర్మ ప్రకారం జీవించు వారిని దేవతలను పూజించుట కాయిక తపస్సు. కనుక శరీరంతో మనం చేయవలసిన దేవతలను పూజించాలి, శాస్త్రవేత్తలను పూజించాలి, గురువులను పూజించాలి, ధర్మ ప్రకారం జీవించేవారిని పూజించాలి. ఇది శరీరంతో చేసే తపస్సు. వాక్కుతో చేసే తపస్సు ఎలా ఉండాలి, ఇదంతా పరమాత్మ కావాలనుకునేవాడు ఈ 3 ఎలా వాడుకోవాలో పనికొస్తుందండి. ప్రాక్టికల్గా చెప్తున్నాడు స్వామి ఇక్కడ. మర్మాన్ స్పృక్ష ప్రియం వాక్యం, ఎంత రమ్యమైన మాట.
అంటే మనస్సుకు తాకే ప్రియమైన వాక్యము అని అక్కడ అర్థం. మన ప్రియమైన వాక్యం వాడి మనస్సుకు ఆహా అనిపించాలి, అలాగా హృదయానికి తాకేటట్టుగా ప్రియవాక్యం పలకడం. మర్మాస్పృక్ష ప్రియం వాక్యం అనుద్వేగం హితం ఋతం. అవతల వాడికి ఉద్వేగం కలిగించని విధంగా మాట్లాడాలి. కొంతమంది ఆ టెన్షన్ పెట్టడమే సరదాగా మాట్లాడతారు సబ్జెక్ట్ లేకపోయినా, కానీ అవతల వాడికి మన మాట వల్ల ఉద్వేగం కలగకూడదు. అదేవిధంగా సత్యం పలకాలి. అధీతి వేద శాస్త్రాణం, శాస్త్రాలు అధ్యయనం చేయడం. శాస్త్రాలు అధ్యయనం చేయడంలో వాక్కు సంస్కారం అవుతుందని మీరు అలవాటు చేసుకోవడం. మంచి పుస్తకాలు చదవడం, అందులో ఉన్న వాక్యాలు బయటకు అంటూ ఉండడం చూడండి, మీ మాటలో మార్పు వచ్చేస్తుంది. అదే శాస్త్రాధ్యయనం కూడా వాచిక తపస్సు కింద చెప్తున్నాడు ఇక్కడ. మొదటిది కాయిక తపస్సు, రెండవది వాచిక తపస్సు, మూడవది అంతఃప్రసాద, మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచడం, శాంతముగా ఉండడం, మౌనముగా ఉండడం. సాధారణంగా మనం మౌనం వాక్కుకు సంబంధించింది అనుకుంటాం, ఆయన మనస్సు కిందకి తెచ్చాడు చూడండి ఇక్కడ. అంటే బయటకు నోరు బిగించుకుని కూర్చోవడం కాదు, బయటకు నేను కూర్చున్న వాళ్ళు మాట్లాడేది అంత గొప్పగా ఉంటుందో మీరు చూడాలి. ఎవరైనా మౌనవ్రతం చేసేటప్పుడు వెళ్ళి చూడండి, అద్భుతం కనబడుతుంది. వాడు మౌనవ్రతం మాట్లాడు, ఏమంటే ఏంటంటే మౌనవ్రతం ఏదో సైకి చేస్తారు, వీడు ఒకటి అర్థం ఇంకోటి చెప్పలేడు, ఇంకా విసుగు కోపం అన్నీ. అంటే నోరు తప్ప సర్వేంద్రియములు సంభాషించను. ఈ మౌనం అది వాక్కు దగ్గర చెప్పుంటే ఈ గడబిడంతా ఉండేది, అందుకే మనసు దగ్గర చెప్పాడు. ఆయన చాలా తెలివైన వాడండి. ఇక్కడ మౌనం మానసిక తపస్సుట, అక్కడ ఉండాలి మౌనం, వికార రాహిత్యం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అటువంటి మౌనం ఇంద్రియ నిగ్రహ, మనస్సు యొక్క తపస్సు ఇంద్రియ నిగ్రహం. అంటే ఇంద్రియాన్ని ఇంద్రియంతో నిగ్రహిస్తావా, మనస్సుతో నిగ్రహిస్తావు, అందుకే మానసిక తపస్సు. నిర్మలాశయత, నిర్మలమైన ఆశయత అంటే అభిప్రాయం కలిగి ఉంటుట, నిర్మలమైన ఒక భావం, ఒక ఆలోచన, నా అభిప్రాయం అంటుంటావే అది నిర్మలంగా ఉండుట. అది ఇక్కడ నిర్మలాశయత నిత్యం మానసం తపయిదృశం. అన్నీ చిన్న చిన్నవేనండి, పెద్ద కష్టమైనవి కావు. ఇది మానసిక తపస్సు. ఇది తెలుసుకో. ఇంతవరకు 3 తెలుసుకున్నాం కదా. ఇక మామూలుగా ఈ జపం తపం చేయడం కనబడుతూ ఉంటాయి లోకంలో, వాటిని ఇంతవరకు ఒక దైవీయ గుణములతో కూడా తపస్సు చేశాడు. కొంతమంది కోరికలతో ఇవి తపస్సులు చేస్తుంటారండి, అంటే తత్కాలంగా నిగ్రహించుకుంటారు. మరి రావణాసుడు ఎంతకాలం తపస్సు చేశాడు? ఆ తపస్సు చేస్తున్నంతకాలం ఆయన ఎవ్వరిని ఏడిపించలేదు తెలుసా. ఆఖరికి ఇష్టం వచ్చింది తినలేదు, ఇంద్రియ నిగ్రహం పాటించాడు, బ్రహ్మచర్యం పాటించాడు తెలుసా మహానుభావుడు. కనుక ఇదంతా తపస్సేగా. అందుకే జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయాలు. ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నంటే అవన్నీ తపస్సా కాదు, తత్కాలంగా నిగ్రహించుకున్నాడు. కానీ ఎందుకంటే తర్వాత ఇంకా నిగ్రహం వదిలే హాయిగా అనుభవించడం కోసం తత్కాలంగా నిగ్రహించుకున్నాడు. అందుకే అంటుంది మందోదరి, దేన్ని నిగ్రహించి తపస్సు చేసావో అవి నీ మీద పగబట్టి నిన్ను నిగ్రహాన్ని కోల్పోయేలా చేసేవయ్యా అంటూ బాధపడుతుంది సిద్ధకాండలో. అది ఇక్కడ తెలుసుకుంటే చాలు. అందుకే అకామత శ్రద్ధయా చయత్ తపస్సు సాత్వికం. సాత్విక తపస్సు అంటే కాంక్షారహితంగా శ్రద్ధతో చేసే సాత్విక తపస్సు. అంటే అక్కడ యజ్ఞం చేయమన్నారని చేస్తున్నా కానీ ఏదో వస్తుంది కానీ అంత నమ్మకం లేదండి అనేవాళ్ళు ఎక్కువ మంది అండి. బయటకు అనరు కానీ లోపల చాలామందికి ఉంటుంది ఇక్కడ. అలా కాకుండా శ్రద్ధ కలిగి కాంక్షారహితంగా చేస్తే సాత్విక తపస్సు. ఐశ్వర్యం కోసం, ఇతరుల గౌరవం కోసం కపటంగా చేసేది రాజస్ తపస్సు. ఇది తెలుసుకోవాల్సింది. ఇతరులను బాధించడమే లక్షణంగా కలిగింది తామస తపస్సు. వేదశాస్త్రములు యందు విశ్వాసంతో దేశకాలానుసారంగా సత్పాత్రునికి చేసేది సాత్విక దానం. ప్రత్యుపకారం కోరుకుంటూ ఫలాన్ని కోరి చేసేది రాజసదానం. దేశకాలాలు గుర్తించకుండా అపాత్రుడికి ఇచ్చేటువంటిది తామసదానం. అర్థమైంది కదా. అదే జ్ఞానం కూడా 3 విధాలు, కర్మలు 3 విధాలు, కర్తలు కూడా 3 విధాలుగా ఉంటాయి సుమా. ముఖ్యంగా భిన్నముగా కనబడుతున్నా అన్నిటి యందు ఒకే చైతన్యం ఉందని తెలుసుకున్నట్టు సాత్విక జ్ఞానము. దేనికది వేరువేరుగా చూడడం రాజస జ్ఞానము. అసలు సరైన అవగాహనే లేకపోవడం తామస జ్ఞానము. అందులో హేతుహీనం అసత్యంత దేహాత్మ విషయించయత్. ఎప్పుడు దేహమేననే దృష్టితో చూడడం, హేతురహితంగా చూడడం. చూసారా హేతువాదానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చామో మనం. హేతురహితంగా చూడడం, అసత్యంగా ఉండడం, దేహాత్మ విషయం కలిగి ఉండడం తామస జ్ఞానము. అదేవిధంగా కామనా ద్వేషదం భైర్యత్ రహితం నిత్యకర్మయత్. ఎవడైతే కాంక్షలతో ద్వేషభావంతో కపటంతో చేస్తాడో వాడు రాజస కర్మలు చేసిన వాడు అవుతుంటాడు. ఆ 3 లేనివాడు సాత్విక కర్మలు. ఇది తెలుసుకోవాలి. ఫలేచ్ఛతో చేసేది కూడా రాజస కర్మ అనిపించుకుంటుంది సుమా. ఎవడు శాస్త్రవిరుద్ధమైనటువంటిది ఇతరులు హింసాపూర్వకమైన కర్మలు చేస్తాడు వాడు తామస కర్మ చేసిన వాడు అవుతాడు. సాత్విక కర్త వాడు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు, వికారరహితంగా ఉంటాడు, సమభావన కలిగి ఉంటాడు. ఇవి తెలుసుకుని సాత్విక భావాన్ని ఆశ్రయించి
తన కర్మని తాను నాకు అర్పణ బుద్ధితో ఎవడు చేస్తాడో వాడు తరించిపోతాడు. మొత్తం సమన్వయించాడు ఇక్కడ. స్వస్వకర్మ రతాయేతే మయ్యర్ప్యాఖిలకారిణ మత్ప్రసాదాత్ స్థిరం స్థానం యాంతితే పరమన్ నృపా. ప్రతివారు తమ తమ ధర్మాలని, ఆ ధర్మానుగుణంగా చేసే కర్మలని నాయందు నిష్ఠులే సమర్పించినట్లయితే నా అనుగ్రహం వలన పునర్జన్మలేని పరమపదమును పొందెదరు. మొత్తం గీత పూర్తి చేశారండి గణేశ గారు. ఇప్పటికి ఎంత సారవంతమైనటువంటి అంశాలని చక్కగా తేటపరచి వేదాంత విద్యని అలా ఒలిచి చేతిలో పెట్టినట్టు గణపతి చెప్పాడు అని చెప్తూ ఉన్నాం. ఎంతవరకు ఎవరు గ్రహించగలిగారు? కానీ ఎంతో తేటగా గణేశ గీత చెప్తుందన్నది మాత్రం శ్రద్ధగా విన్నవారికి, అధ్యయనం చేసిన వారికి తెలుస్తుంది. అంత స్పష్టముగా కన్ఫ్యూజన్ లేకుండా దేనికది జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత, క్షేత్రం, క్షేత్రజ్ఞ ఈ విభాగములు చేస్తూ భక్తి, ఉపాసన, జ్ఞానము, కర్మ, ఇంకా ప్రాణాయామాది ధ్యానయోగం దేనికది విభాగములు చేస్తూ చక్కగా సమన్వయించి ఇతితే కథితో రాజన్ ప్రసాదాద్ యోగ ఉత్తమ సాంగోపాంగ సవిస్తార అనాదిసిద్ధ మయా ప్రియ. నీకు చెప్పిన యోగం నీపై అనుగ్రహంతో చెప్పినది, అంటే అనుగ్రహం వల్లే వస్తుంది. ఇది ఉత్తమోత్తమైన సుమ, పైగా ఇది అనాది సిద్ధమైన యోగము. సాంగోపాంగంగా వివరించాను నీకు, అంటే దానికి అంగములేమిటి, ఉపాంగములేమిటో అన్నీ చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ గీతని ఏదైతే ఉన్నదో ఆ గీతని ఎవరైతే శ్రద్ధగా అనుష్ఠిస్తారో వారు అత్యుత్తమమైన పరమపదాన్ని పొందగలరు. కనుక నేను చెప్పిన దాన్ని నువ్వు ధారణ చేసి రక్షించుకో. ఆ మాట ఎంత చక్కగా చెప్పారండి ఇక్కడ. యుంక్ష్వయోగం మయాఖ్యాతం నాఖ్యాతం కస్యచిన్ నృప. నేను ఎవరికి చెప్పలేదు సుమ, ఇంతవరకు నీకే చెప్పానంటే ఎంత అబద్ధం అండి. అంటే నీలాంటి యోగ్యులకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు అని అర్థం ఇక్కడ. ఇంకెవరికి చెప్పలేదు అనే మాటకు అర్థం ఇది. గోపయనం, దీన్ని రక్షించు. గోపయనంటే రహస్యంగా ఉంచని కాదు, కాపాడుకో అని అర్థం ఇక్కడ. అయోగ్యుల ముందు చెప్తే మన సాధన చెదిరిపోతుంది. అందుకే యోగ్యుల ముందు మాత్రమే చెప్పాలి. ఒకటి చెప్పిన దాన్ని కాపాడుకోవడం కూడా గోపనం అంటే. గోపయనం తతసిద్ధిం పరాం యాస్యసి అనుత్తమాం. ఏది సర్వోత్కృష్టమో, దేన్ని మించి మరొక స్థితి లేదో దాన్ని నువ్వు పొందుతావు దీనివల్ల. కనుక నేను చెప్పిన యోగాన్ని నువ్వు గోపను రక్షించు. రక్షించు రెండు విధాలు, ఆచరించుట అదే రక్షణ అంటే. కనుక నిరంతరం ధారణ చెయ్యు, ఆచరణలో పెట్టు, ధరిస్తావు అని చెప్పాడు గణపతి. ఎప్పుడైతే గణపతి ఈ విధంగా చెప్పాడో అప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి తన రాజ్యభారాన్ని పుత్రుడికి అప్పజెప్పి తాను వనములకు చేరుకున్నాడు వరేణ్యుడు. వరేణ్యుడు వానప్రస్థాశ్రమ స్వీకారం చేశాడు. ఎందుకంటే ఆత్మతత్వ మననానికి ఏకాంతం అవసరము. సంఘం ఉన్నంత కాలం నీ గురించి నువ్వు తెలుసుకోలేవు, అనగా భగవంతుని గురించి తెలుసుకోలేవు. అందుకే ధర్మ ప్రకారంగా ఇంతవరకు రాజ్యము పాలన అన్నీ అయ్యాయి. ఇంకా కామా పెట్టు, దానికి తర్వాత వారికి బాధ్యత అప్పచెప్పి నువ్వు ఏకాంతాన్ని ఆశ్రయించు అని స్వామి చెప్పిన యోగం తను ఈ విధమైన యోగ్యత ఉండడం చేత అలా అన్వయించుకుని త్యక్త్వా రాజ్యం కుటుంబంచ కాంతారం ప్రయయౌ రయాత్ ఉపదిష్టం యథాయోగం ఆస్థాయ ముక్తిమాప్తవాన్. అరణ్యానికి ఆ విధంగా చేరి ఆ యోగమనందు ఆస్థాయ సంపూర్ణముగా నిలబడి ముక్తి పొందేడు వరేణ్యుడు. కనుక గణపతి గీత విన్న వరేణ్యుడికి లభించిందేంటి? మోక్షం అని చెప్పి అంటున్నాడు వ్యాసుడు. ఇదమం గోప్యతమం యోగం, అత్యంత రహస్యమైన యోగాన్ని ఎవడు శ్రద్ధగా వింటాడో వాడు కూడా కైవల్యం పొందుతాడు సుమా. యథా యోగి తథైవ సహా. ఆ జ్ఞానులు ఎలాగైతే పొందుతారో ఈ గీతని వినేవాడు కూడా అలాగే పొందుతాడు. ఎవడు శృణోతి శ్రద్ధయ యజమం శ్రావయేత్యోగం. ఎవడైతే దీన్ని వినిపిస్తాడో వాడు కూడా ఆ స్థితిని పొందుతాడు. నిర్వాణం రుచ్యతి. అంతేకాదు యోగి తాం సమ్యగభ్యస్య జ్ఞాత్వాచార్థం గురోర్ముఖాత్. ఈ గీతాశాస్త్రాన్ని గురువు ద్వారా అర్థం తెలుసుకుని కృత్వా పూజాం గణేశస్య ప్రత్యహం పఠతేతు యః. గురువు ద్వారా అర్థం తెలుసుకుని గణపతిని పూజించి నిత్యము ఎవడు దీన్ని పఠిస్తాడో ఏకకాలం ద్వికాలం వా త్రికాలం వా పఠేత్ బ్రహ్మీభూతస్య తస్యాపి దర్శనానుముచ్యతే నరః. ఎవడు ఈ విధంగా నిత్యం పఠిస్తాడో వాడు బ్రహ్మీభూతుడవుతాడు. వాడిని చూసిన వాళ్ళు ముక్తి పొందుతారు. అంతేగాని యజ్ఞములతో, వ్రతములతో, దానములతో, అగ్నిహోత్రాలతో, మహాధనములతో, వేదాధ్యయన సంపత్తితో, పురాణ శ్రవణాలతో, శాస్త్ర చింతనలతో దొరకనిది ఈ గీతాధ్యయనం వల్ల లభిస్తుంది. కనుక వాటన్నిటి సారం గనక దీనివల్ల లభిస్తుంది. అంతేకాదు పాపాత్ముడైనప్పటికీ ఈ గీత వింటే పాపం పోతుంది. బ్రహ్మజ్ఞో మధ్యపస్తే ఈ గురుతల్పగమోపియ. వీళ్ళెవరైనప్పటికీ కూడా గీతా మేతాం పఠంతి చేత్,
ఈ గీతని పఠనం చేసినట్లయితే సర్వపాప విముక్తులవుతారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానానికి శక్తి ఉన్నది కనుక సర్వపాప విమోచనం కలిగించే శక్తి కలిగిన శాస్త్రము గీత. ఎప్పటేత్ ప్రైతో నిత్యం స గణేశోన సంశయ. ఎవడు నిత్యం దీన్ని పఠిస్తాడో వాడే గణపతి అన్నాడు. ఇక్కడ గణపతికి అభిన్నుడైపోతాడు. చతుర్థ్యాం పఠేద్ భక్త్యా సోపి మోక్షాయ కల్పతే. కనీసం చవితి మొదలైన వాటి సమయంలో 11 అధ్యాయాలు పారాయణ చేయించండి, చాలా సులభం, ఎక్కువసేపు పట్టది. తత్తత్ క్షేత్రం సమాసాధ్య స్నాత్వా అభ్యర్చ్య గజాననం. లేదా గణేశ క్షేత్రములకు చేరి అక్కడ దీన్ని పారాయణ చేసిన సకృద్గీతాం పఠన్ భక్త్యా బ్రహ్మభూయాయ కల్పతే. ఒక్కసారి క్షేత్రాలకు చేరి స్నానం చేసి శుచిగా దీన్ని పఠనం చేసినా సిద్ధి పొందుతాడు. ఇది దేశమహిమ. ఇక కాలముల యందు భాద్రమాసే సితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నర కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం సవాహనాం సాయుధాంచ సమభ్యర్చ్య యథావిధి ఎప్పటే సప్తకృత్వస్తు గీతామేతాం ప్రయత్నత. భాద్రపద శుద్ధ చవితి నాడు నా పార్థివ విగ్రహాన్ని పూజించి 7 మార్లు దీన్ని పారాయణ చేసినట్లయితే ముందు నీ బ్రహ్మజ్ఞానం వగేరాలు అటుంచి గణేశుని అనుగ్రహం వల్ల సర్వభోగములు లభిస్తాయి. పుత్రాన్ పౌత్రాన్ ధనం ధాన్యం పశురత్నాది సంపద విద్యార్థినో భవేద్విద్య సుఖార్థి సుఖమాప్నుయాత్ కామానన్యాన్ లభేత్ కామి. అంటే నీలో కోరికని ధర్మబద్ధమైన కోరిక ఉంటూ ఈ గీతను కానీ పఠనం చేస్తే అవన్నీ నెరవేరుతాయి. ముక్తి మంతే ప్రయాంతితే. అంత్యమునందు ముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకంతో పూర్తి చేశారు. సర్వాభీష్ట ప్రదాయకమైనటువంటి గణేశ గీతలో ఈ అధ్యాయం పేరు వివిధ వస్తు వివేక నిరూపణము. ఈ పేర్లే చాలా చాలా విశేషంగా ఉన్నాయండి. ఇలా విభిన్న నామాలతో 11 అధ్యాయాల గణేశ గీతని సాక్షాత్ గణపతియే వరేణ్యునికి ఉపదేశించాడు. ఇందులో చెప్పినవన్నీ మననం చేసుకుంటూ సాధనలోకి తీసుకురావడమే ఇంకా మిగిలినది. పైగా సాధనలోకి తీసుకోవడానికి అత్యంత సానుకూలంగా సౌలభ్యంగా చెప్పాడు భగవానుడు. అవునా లేదా విన్నమీరు మీకే తెలియాలి. అంత సులభంగా తత్వాన్ని అందించాడు మహాగణపతి. మన భాగ్యవశాత్తు దానిని యోగదృష్టితో దర్శించి వ్యాసుల వారు గణేశ పురాణం ద్వారా అనుగ్రహించారు. దాన్ని మనం మహాగణపతిని ఆరాధించి ఆయన సమక్షంలో ఆయన అనుగ్రహంతో ఆయన చెప్పించగా ఆయన వినిపించగా గ్రహించగలిగాం. ఈ భాద్రపద మాస గణేష్ చతుర్థి మహాపర్వకాలంలో ముఖ్యంగా అన్నిటికీ కారణమైన గణపతి కృపకు నమస్కారం చేసుకుందాం. సరిగ్గా ముందు రోజు వరకు సూర్యుడు కనబడ్డం కష్టమై వర్షాలు పడుతున్న సమయంలో మొత్తం 10 రోజులు హాయిగా ఉత్సవాలు శ్రవణాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంలో సూర్యుల్లో నేనున్నాను, నీటిలో నేనున్నాను అని చెప్పిన గణపతే కారణం. అవునా లేదా? అనుగ్రహించిన గణపతి కృపకు ముందు నమస్కారం చేసుకుందాం. యజ్ఞములన్నీ నిర్విఘ్నంగా చేయడానికి ఆ విఘ్ననాశకుడే ప్రధానమైనటువంటి కారణమైంది. అదేవిధంగా చక్కగా ఇది మా పని, మా గుడి, మనందరం ఒకటి అనే భావంతో మంచి శాస్త్రవేత్తలి సదాచారంతో ఋత్విజులందరూ చక్కగా సహకరించారు. వారికి మేము నమస్కారం చేసుకుంటున్నాం. అలాంటి ఋత్విజులు మాకు దొరకడం చాలా సంతోషకరమైనటువంటి అంశం. అదేవిధంగా గణపతి గణం, నేను పేర్లు చెప్పను, ఆ పేర్లన్నీ నా హృదయంలో ఉంటాయి అంతే, ఇంకేమున్నది ఇక్కడ. వాళ్ళకి నా మీద అమితమైన ఆత్మీయతాభావం ఉన్నది, గణపతి మీద అచంచలమైన భక్తి ఉన్నది. వీరికి గణేశ కటాక్షంతో వారు వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. వారంతా హాయిగా ఉంటే ఈ కర్తలకు మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు భగవద్ విచారణ చేసుకోవచ్చు, భక్తి కలిగి ఉంటారు కనుక ఇహము పరము రెండూ ప్రసాదించడం అంటే ఇదండి. ఇక్కడ గణపతి కటాక్షం వల్ల అన్నీ లభిస్తాయి, అందులో సందేహం లేదు. సర్వాభీష్ట ప్రదాయకుడిని చెప్పడమే చివరి శ్లోకాల్లో ఇవాళ మనం గ్రహించవలసినది. అంతేగాని వేవివ్వను జ్ఞానం మాత్రం ఇస్తాను అనడు ఆయన. ఇవన్నీ ఇస్తూనే జ్ఞానాన్ని ఇస్తాడు, అది గొప్ప విషయం. అటువంటి కారుణ్యాన్ని సమస్త భక్త గణంపై చూపించుతాడు భక్త గణపతి. మన సిద్ధలక్ష్మి సమేత మహాగణపతి ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ మీ అందరిలో ఈ గణములందంతటా ఉన్నటువంటి గణపతికి, గణము క్షేత్రమైతే పతి క్షేత్రజ్ఞుడై ఆ గణపతిని మనం తెలుసుకునే ఎరుక గణపతి కృప వల్ల మనం పొందాలని కోరుకుంటూ స్వస్తి. సర్వం సిద్ధలక్ష్మి సహిత శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः. పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः.
అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ వాసుదేవాయ మంగళం. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ గణేశాయ మంగళం. సిద్ధలక్ష్మీ సమేత శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి జై. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.